హలో ఆల్, వెల్కమ్ టు ద హిందూ అనాలిసిస్. ఈరోజు ద హిందూ అనాలిసిస్లో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నీ కవర్ చేద్దామా? ఒకసారి చూడండి. ఎల్టీఎక్స్ క్లాసెస్ నుంచి మనకి యూపీఎస్సి ఇన్ఫినిటీ కొత్త బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ క్లాసెస్ అనేవి మనకు ఉంటాయి. ఆఫ్లైన్ బ్రాంచెస్ చూడండి, హైదరాబాద్ అండ్ విశాఖపట్నంలో మనకి ఆఫ్లైన్ బ్రాంచెస్ అనేవి ఉంటాయమ్మా. ఆఫ్లైన్ క్లాసెస్ మీరు ఎక్స్పీరియన్స్ చేయడానికి ఫ్రీ 3 days డెమోని కూడా మీరు అవైల్ చేసుకోవచ్చు. ఓకేనా? సో బ్రాంచెస్ని మీరు హ్యాపీగా విజిట్ చేయొచ్చు అనమాట. అండ్ చూడండి, ఆఫ్లైన్ ఫీజు వచ్చేసి మనకి 70,000, అప్ ఫ్రంట్ సింగిల్ షాట్లో పే చేస్తే 63,000 అనమాట. ఆన్లైన్ లైవ్ ప్లస్ రికార్డెడ్ అయితే 60,000, అప్ ఫ్రంట్ పే చేస్తే 54,000. ఆన్లైన్ రికార్డెడ్ అయితే ఈఎంఐ ఆప్షన్లో 50,000, అప్ ఫ్రంట్ 45,000. క్లియర్? మీరు హ్యాపీగా 5,000 పర్ మంత్ ఈఎంఐ కడుతూ మీరు దీన్ని క్లియర్ చేయొచ్చు అనమాట. మనకిది లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. క్లియర్? లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుందమ్మా. 31st జూలై వరకు. క్లియర్? 31st జూలై వరకు మనకి ఆఫర్ అనేది ఉంటుంది. ఆ తర్వాత ఫీజెస్ అనేవి 10,000 రూపీస్ వరకు పెరిగే ఛాన్సెస్ ఉన్నాయమ్మా. సో 31st జూలై లోపల యూ హ్యావ్ టు ఎన్రోల్. క్లియర్? అండ్ ఇక్కడ నెంబర్ చూడండి, 7893899553. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి వెంటనే సబ్స్క్రిప్షన్ అనేది తీసుకోండి అమ్మా. అండ్ మనం ఇన్ఫినిటీ క్లాసెస్ అనేవి కేవలం జిఎస్ మాత్రమే కాదు, న్యూ బ్యాచెస్ అనేవి ఆప్షనల్ కూడా మనం స్టార్ట్ చేస్తున్నాం. క్లియర్? న్యూ ఆప్షనల్ ఇన్ఫినిటీ కూడా స్టార్ట్ చేస్తున్నాం. 1 కోర్స్ అన్లిమిటెడ్ యాక్సెస్ టు ఆల్ ది ఆప్షనల్స్. మనం ఆప్షనల్స్ ఏమిటమ్మా ప్రొవైడ్ చేస్తున్నాం? పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పిఎస్ఐఆర్ by Suresh sir, and sociology by Sairam sir, and anthropology is dealt by me, this is Srinivas, and Telugu literature Sitapati sir deal చేస్తారమ్మా. ఓకే, రికార్డెడ్ ఫీజు వచ్చేసరికి 25,000 మాత్రమే. లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ కేవలం 30,000 రూపీస్ అమ్మా. ఓకే, అండ్ చూడండి, 5,000 పర్ మంత్ కడుతూ మీరు దీన్ని హ్యాపీగా క్లియర్ చేయొచ్చు. మనకి ఆప్షనల్స్ అన్నీ లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది కాబట్టి మీరు అన్లిమిటెడ్ యాక్సెసిబిలిటీ కూడా పొందగలరు. క్లియర్? సో ఆంథ్రపాలజీ సబ్జెక్ట్ వచ్చేసరికి మీకు 4 to 5 monthsలో సిలబస్ అనేది కంప్లీట్ అవుతుంది. అండ్ ఆ తర్వాత అట్లీస్ట్ 3 to 4 times కూడా మీకు రివిజన్కి టైం సరిపోతుందమ్మా. క్లియర్? 3 to 4 timesకి రివిజన్ కూడా ఎగ్జామ్ కల్లా సరిపోతుంది కాబట్టి దిస్ ఈజ్ ద హై టైమ్ టు టేక్ ఆంథ్రపాలజీ ఆప్షనల్. క్లియర్? సో మీరు దీన్ని హ్యాపీగా క్లియర్ చేయగలరు అనమాట. సో ఇక్కడ మ్యామ్కి కాల్ చేయండి, 7893899553. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి సబ్స్క్రిప్షన్ అనేది వెంటనే తీసుకోండి అమ్మా. టు ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈరోజు మనం ద హిందూ అనాలిసిస్ డేట్ 21/7/2022. సో ఈరోజు ఆర్టికల్స్ అన్నీ నీట్గా చూద్దామా. ఆర్టికల్స్ డిస్కస్ చేస్తుంది దిస్ ఈజ్ శ్రీనివాస్. సో ఇంకెందుకు లేట్, మనం ఆర్టికల్స్ ఈరోజు చూడండమ్మా. ఆర్టికల్స్ టు బీ ఎక్స్ప్లోర్డ్ చూడండమ్మా. ఇక్కడ మనం ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నీ కవర్ చేస్తున్నాం. సుప్రీం కోర్ట్ టు హియర్ ప్లీజ్, ఆర్ అంటే ప్లీ అంటే రిక్వెస్ట్ అని, ఆన్ మేకేదాతు ప్రాజెక్ట్. క్లియర్? మేకేదాతు ప్రాజెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్. ఇప్పుడు మనం దీన్ని నీట్గా డీటెయిల్డ్గా ఓవరాల్గా కవర్ చేద్దామమ్మా. మేకేదాతు అంటే ఏంటి, మేకేదాతు ప్రాజెక్ట్ ఏంటి, రివర్ వాటర్ డిస్ప్యూట్స్ ఎలా వస్తాయి, ఇంటర్ స్టేట్ రివర్స్ వాటర్స్ ఏంటి, అట్లా అంతా కూడా నీట్గా టోటల్గా కవర్ చేద్దాం. ఓకేనా? అండ్ నెక్స్ట్, ఇండియా వియట్నాం టైస్ ఫ్రమ్ స్ట్రాంగ్ టు స్ట్రాంగర్. సో ఇండియా వియట్నాం రిలేషన్స్ అన్నీ కూడా డిస్కస్ చేస్తూ ఆర్టికల్లో ఏముందో డిస్కస్ చేద్దాం. నెక్స్ట్, చీతాస్ లైక్లీ టు అరైవ్ ఇన్ కూనో బిఫోర్ August 15th. చీతాస్ అనేవి కూనో నేషనల్ పార్క్ ఇన్ మధ్యప్రదేశ్కి నమీబియా నుంచి ట్రాన్స్ఫర్ చేద్దాము అని చూస్తున్నారు. సో అది ఇంపార్టెంట్ ఆర్టికల్ కవర్ చేద్దాం. అండ్ నెక్స్ట్, కౌంటింగ్ ఆఫ్ ఓట్స్ ఆఫ్ ప్రెసిడెన్షియల్ పోల్ టుడే. ప్రెసిడెన్షియల్ పోల్ ఎలక్షన్ రిజల్ట్స్ అనేవి ఈరోజు వస్తున్నాయని చెప్తున్నారు. సో ప్రెసిడెంట్ గురించి ఇన్ఫర్మేషన్, ఎలక్షన్స్ ఏ విధంగా జరుగుతాయి అదంతా కూడా ఇంపార్టెంట్ అనమాట. క్లియర్? దాన్ని కూడా కవర్ చేద్దాం. జాగ్రత్తగా చూడండి అమ్మా టోటల్గా. చూడండమ్మా, మనకి ఏపీపీఎస్సీ నుంచి అఫీషియల్గా నోటిఫికేషన్ వస్తుంది అన్న గ్యారంటీ ఉంది. సో మనకి మీరు వెంటనే దీనికి సబ్స్క్రిప్షన్ చేసుకుంటే మంచిదమ్మా. మనం గ్రూప్ 1 లైవ్ ప్లస్ రికార్డెడ్ కేవలం 35,000కి, అండ్ రికార్డెడ్ అయితే 30,000కి, గ్రూప్ 2 అయితే 12,000కి రికార్డెడ్ క్లాసెస్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. అండ్ కేవలం ఏపీ ప్యాక్ కావాలనుకున్నా
5,000 రూపీస్కి మీకు లాంచ్ చేయడం జరిగిందమ్మా. అండ్ ఇక్కడ చూడండి 7893899553 ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి మీరు సబ్స్క్రిప్షన్ అనేది వెంటనే తీసుకోవచ్చు అనమాట. వ్యాలిడిటీ కూడా 31 జూలై వరకే. 31 జూలై తర్వాత 5,000 వరకు కూడా ఛాన్సెస్ ఇంక్రీజ్ అవ్వడానికి ఉందమ్మా. మనకి ఇది లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది కాబట్టి మీరు వెంటనే సబ్స్క్రిప్షన్ చేసుకోవచ్చు. అండ్ టీఎస్పిఎస్సి కూడా సేమ్ గ్రూప్ 1 లైవ్ ప్లస్ రికార్డెడ్ 35,000, కేవలం రికార్డెడ్ అయితే 30,000, గ్రూప్ 2 రికార్డెడ్ అయితే 12,000కి మనం చూస్తాం. అండ్ తెలంగాణ ప్యాక్ టోటల్ మనం 5,000 రూపీస్కి లాంచ్ చేయడం జరిగింది. క్లియర్. సో తెలంగాణ హిస్టరీ, మూమెంట్, జోగ్రఫీ, ఎకానమీ అలా ఇండివిజువల్ ప్యాక్స్ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. ఓకే, వ్యాలిడిటీ అనేది 31 జూలై వరకు మనకు ఉందమ్మా. లైఫ్ టైం వ్యాలిడిటీ మీకు వస్తుంది కాబట్టి మీరు హ్యాపీగా క్లాసెస్ అనేవి మీరు వినొచ్చు అనమాట. సో ఇంకెందుకమ్మా లేట్, ఇక్కడ నెంబర్ చూడండి 7893899553 ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి సబ్స్క్రిప్షన్ అనేది వెంటనే తీసుకుందమ్మా. మన ఫస్ట్ ఆర్టికల్ చూడమ్మా, సుప్రీం కోర్ట్ టు హియర్ ప్లీజ్ అంటే రిక్వెస్ట్ అని. ఓకేనా, ఆన్ మేకేదాతు ప్రాజెక్ట్. ఓకే, మేకేదాతు ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది? దిస్ ఈజ్ ఇన్ కర్ణాటక. ఓకే, సో అయితే ఇప్పుడు ఆర్టికల్ అంతా కూడా అసలు ఈ మేకేదాతు ప్రాజెక్ట్ ఏంటి, ఇష్యూస్ బిట్వీన్ మనకి ఇక్కడ కర్ణాటక అండ్ తమిళనాడు వస్తుంది, ఎందుకు వస్తున్నాయి, ఏంటి ఈ ప్రాజెక్ట్ ఎందుకు అంతా కూడా నీట్గా డీటెయిల్డ్గా చూద్దామా. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్ థింగ్, రేపు మనం ద హిందూ అనాలిసిస్ అనేది కవర్ చేయడం లేదు. బట్ యూ డోంట్ వరీ, 22nd అంటే రేపు అపేర్ అయ్యేది 23rd న్యూస్ పేపర్స్, ఈ రెండిట్లో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నీ కూడా 23rdలో మనం కాంప్రహెన్సివ్గా డిస్కస్ చేద్దాం. ఓకేనా, సో 22ndవి 23rdవి మనం 23rd కవర్ చేస్తాం. యూ డోంట్ వరీ. సో నేను ప్రయర్గా ఇన్ఫార్మ్ చేస్తున్నాను, రేపు మనం ద హిందూ అనాలిసిస్ చేయట్లేదు. సో ఈరోజు ద హిందూ అనాలిసిస్ కంప్లీట్ చేసిన తర్వాత ప్లీజ్ వెయిట్ అప్ టు 23rd ఈవినింగ్ కల్లా మనం న్యూస్ అనేది అనాలిసిస్ చేసి పోస్ట్ చేస్తాం. ఓకేనా, ఎస్. ఆన్ దట్ నోట్ ఈ ప్రాజెక్ట్ చూడండి అమ్మా. ఈ ప్రాజెక్ట్ ఎక్కడమ్మా మనకి ఇంపార్టెంట్, ఈ ప్రాజెక్ట్ మనకి GS1 మీరు జనరల్గా జోగ్రఫీ చదువుతారు, అవునా? సో GS1 జోగ్రఫీ చదువుతారు. జోగ్రఫీలో మనకి ఇంపార్టెంట్. అండ్ ఇన్ జనరల్గా GS2 పాలిటీలో కూడా ఇంపార్టెంట్. ఫైన్. GS1 జోగ్రఫీలో రివర్ సిస్టమ్స్ అండ్ ట్రిబ్యూటరీస్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. అండ్ పాలిటీలో ఈ టెక్నికల్ ఆస్పెక్ట్స్ లైక్ డ్యామ్ కానీ, రివర్స్ కానీ, రివర్ వాటర్ డిస్ప్యూట్స్ కానీ ఇవన్నీ కూడా మనం ఎక్కడ చూస్తాము? పాలిటీలో ఇంపార్టెంట్గా నీట్గా చూద్దాం. సో రెండింటినీ కవర్ చేస్తూ మనం దీన్ని ఈరోజు కవర్ చేద్దాం. ఒక్కసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రివర్స్ ఒకవేళ అబ్జర్వ్ చేస్తే, రివర్స్ అనేవి మనం ఒక స్టేట్లో చూడం. ఎందుకు? బౌండరీస్ ఆఫ్ స్టేట్స్ అనేవి మనం రివర్స్ బేసిస్ మీద చేయలేదు, అవునా? లింగ్విస్టిక్ బేసిస్ మీద స్టేట్స్ అనేవి డివైడ్ చేయడం జరిగింది. సో రివర్స్ ఎప్పుడూ కూడా ఎస్ నేను ఏ స్టేట్లోంచి ఏ స్టేట్కి వెళ్తున్నాను అలా వెళ్ళొచ్చా అనేది చూడదు. రివర్స్ ఎట్లా ఫ్లో అవుతుంది? బేస్డ్ ఆన్ జియోగ్రఫికల్ పొజిషన్స్. క్లియర్? జియోగ్రఫికల్ పొజిషన్స్ అండ్ ఆ తర్వాత ఏమైనా జియోమార్ఫాలజికల్ ఫీచర్స్ అంటే హిల్స్ కానీ ఆర్ స్లోప్స్ కానీ ఏమైనా వస్తే, హార్డ్ రాక్స్ వస్తే అది ఏ విధంగా ఫ్లో అవుతుందో అనేది వీటి మీద డిస్టర్బ్ ఇది ఉంటుంది, అవునా? దీని మీద బ్యాలెన్స్ అయి ఉంటుంది అని చూస్తాం. కాబట్టి ఈ రివర్స్ కానీ ఈ ఫీచర్స్ కానీ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్గా మనం చూస్తాం. క్లియర్? ఎస్. సో అయితే ఈ జియోగ్రఫికల్ కానీ జియోమార్ఫాలజికల్ ఫీచర్స్ బట్టి రివర్స్ ఫ్లో అవుతాయి. సో వాటిలో ఖచ్చితంగా 2-3 స్టేట్స్ అనేవి ఎప్పుడైనా కూడా ఇన్వాల్వ్ అయ్యే మినిమం ఛాన్సెస్ కూడా ఉన్నాయి, అవునా? సో ఒక రివర్ అనేది కంప్లీట్గా ఈ స్టేట్లోనే ఫ్లో అవుతుంది కాబట్టి ప్రాబ్లమ్స్ లేకుండా అనేది ఉండదు, అవునా? ఇక్కడే కాదు, వరల్డ్లో ఎక్కడైనా కూడా కంట్రీ టు పాస్ అయ్యే రివర్స్ కూడా ఉంటాయి, అవునా? ఫర్ ఎగ్జాంపుల్
మనం ఇప్పుడు ఇండస్ రివర్ వాటర్ చూసుకుంటే అవి మనకి చైనా నుంచి ఇండియా నుంచి పాకిస్తాన్కి పాస్ అవుతుందా అంటే అక్కడ రివర్ సిస్టమ్స్ అనేవి ఈవెన్ కంట్రీస్ కూడా పాస్ ఆన్ అవుతున్నాయి. క్లియర్? బ్రహ్మపుత్ర కానీ అవునా? సో ఈ విధంగా ఉంటుంది కాబట్టి రివర్స్ అనేవి ఒక్కసారి రివర్స్ డిస్ట్రిబ్యూషన్ చాలా ఇంపార్టెంట్ అండ్ రివర్ వాటర్ షేరింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అమ్మా. 2-3 స్టేట్స్లో ఇన్వాల్వ్ అయి ఉంటుంది. అయితే వాటర్ షేరింగ్ అగ్రిమెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎందుకు? వాటర్ అనేది మీకు ఈ రివర్స్ అనేవి మీకు ఇరిగేషన్ పర్పస్గా చాలా ఇంపార్టెంట్, అవునా? సో ఏ స్టేట్స్లో ఫ్లో అవుతుందో ఆ స్టేట్స్ వాటిని మ్యాక్సిమం పొటెన్షియల్ యూజ్ చేయాలి ఇరిగేషన్కి, అగ్రికల్చర్కి అని అనుకుంటారు, అవునా? సో ఇరిగేషన్ తర్వాత డ్రింకింగ్ వాటర్లో కూడా మనకి చాలా ఇంపార్టెంట్, అవునా? ఏ స్టేట్స్లో అయితే ఫ్లో అవుతుందో ఆ స్టేట్స్ వాళ్ళు వాటర్ కన్జంప్షన్కి యూజ్ చేయాలి అనుకుంటారు, దట్ ఈస్ డ్రింకింగ్ వాటర్. అండ్ ఆ తర్వాత సో ఈ రివర్ వాటర్ ప్రాజెక్ట్స్ అయిన చోటల హైడల్ ప్రాజెక్ట్స్ కూడా పెట్టుకోవాలనుకుంటారు. హైడల్ ప్రాజెక్ట్స్ అంటే ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్కి కావాల్సినవన్నీ కూడా ఇక్కడ పెట్టుకోవాలనుకుంటారు, అవునా? సో ఈ రివర్స్ దగ్గర ఎప్పుడూ కూడా అక్కడ పాసిబుల్ కన్వీనియన్స్ బట్టి హైడల్ ప్రాజెక్ట్స్ అనేవి కన్స్ట్రక్షన్ చేసుకుంటే ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ చేయొచ్చు, అవునా? సో ఈ విధమైన వేరియస్ బెనిఫిట్స్ అనేవి రివర్స్ నుంచి ఉన్నాయి కాబట్టి ఈ రివర్స్ని ఎప్పుడూ కూడా ఏ స్టేట్లో పాస్ అయితే ఆ స్టేట్ వాళ్ళు మ్యాక్సిమం ఎక్స్ప్లాయిటేషన్ ఆర్ మ్యాక్సిమం యూసేజ్ చెయ్యాలి అని అనుకుంటారు. సో 2-3 స్టేట్స్లో పాస్ అయినా కూడా ఆ 3 స్టేట్స్ కూడా అలానే అనుకుంటాయి, అవునా? సో అయితే రివర్స్ ఎప్పుడు కూడా ఎలా పాస్ ఆన్ అవుతాయమ్మా? అప్పర్ రైపేరియన్ స్టేట్స్ టు లోయర్ రైపేరియన్ స్టేట్స్. ఓకే, అప్పర్ రైపేరియన్ టు లోయర్ రైపేరియన్. సార్ రైపేరియన్ అంటే ఏంటి? రైపేరియన్ అంటే ఇక్కడ మనకి ఫ్లో అవుతూ ఉంటుంది కాబట్టి దాన్ని రైపేరియన్ అని అంటాం. అప్పర్ రైపేరియన్ అంటే పైన ఉన్న స్టేట్ నుంచి, అంటే ఆల్టిట్యూడ్ ప్రకారం హైట్లో ఉన్న స్టేట్ ప్రకారం నుంచి లోయర్ స్టేట్స్కి పాస్ ఆన్ అవుతూ ఉంటుంది రివర్స్. సో ఏ ప్రాజెక్ట్ అప్పర్ రైపేరియన్ స్టేట్స్లో కన్స్ట్రక్షన్ చేస్తే లోయర్ రైపేరియన్ స్టేట్స్ వాళ్ళు బాధపడతారు ఆర్ ఇష్యూస్ అనేవి తీసుకొస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం ఇండస్ రివర్ వాటర్ అనేది మనకి టిబెట్ అంటే చైనా నుంచి కొన్ని పాస్ అవుతూ ఉంటాయి, అవునా? మనకి చెప్పకుండా చైనా వాళ్ళు అక్కడ ప్రాజెక్ట్స్ అనేవి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అనుకోండి, అవునా? ఈ టిబెట్లో కన్స్ట్రక్షన్ చేసి మనకి వాటర్ ఫ్లో అనేది డిస్టర్బెన్స్ చేస్తున్నారు అంటే మనం ఖచ్చితంగా ఇష్యూస్ అనేవి రేస్ చేస్తాం, అవునా? అలానే ఇక్కడ కూడా పైన ఉన్న స్టేట్స్ నుంచి కింద ఉన్న స్టేట్స్ వాళ్ళకి పాస్ అవుతున్నప్పుడు కింద స్టేట్స్ వాళ్ళకి చెప్పకుండా పైన ఉన్న స్టేట్స్ వాళ్ళు ప్రాజెక్ట్స్ తీసుకుంటే అప్పుడు చాలా వరకు ఇష్యూస్ బిట్వీన్ ద స్టేట్స్ అనేవి వస్తాయి. సో ఈ స్టేట్స్ అనేవి 2-3 స్టేట్స్, ఈ రివర్స్ అనేవి 2-3 స్టేట్స్ నుంచి పాస్ ఆన్ అవుతుంది కాబట్టి మనకి ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ అనేవి వస్తాయి, అవునా? మనకేమొస్తాయమ్మా? ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్, అవునా? ఇంటర్ స్టేట్స్ అంటే 2-3 స్టేట్స్ కలిపి ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్. క్లియర్? ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్ అనేవి వస్తాయి. అయితే ఈ డిస్ప్యూట్స్ అనేవి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్గా సాల్వ్ చేసుకోవాలి. ఎందుకు? మన నేషన్ అనేది ఇంటిగ్రేట్ అయి నీట్గా ఉండాలి అంటే స్టేట్స్ మధ్యన హార్మోనీ అనేది చాలా మంచిది, అవునా? స్టేట్స్ మధ్య సామరస్యత అనేది చాలా మంచిది. బట్ ఈ రివర్ వాటర్ ఫ్లోయింగ్ వలన డిస్ప్యూట్స్ అనేవి వస్తే అవి మళ్ళీ ప్రాబ్లంలో పడే ఛాన్స్ ఉంటుంది. హార్మోనియల్ రిలేషన్స్ అన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి కాబట్టి ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్ అనేవి సాల్వ్ చేయాలి. అయితే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మనకి ఆర్టికల్ 262 ప్రకారం ఒక్కసారి చూస్తే కాన్స్టిట్యూషన్ పార్లమెంట్కి పవర్ ఇవ్వడం జరిగింది. ఏంటని? ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్ అనేవి మీరు సాల్వ్ చేయాలి, పార్లమెంట్ యాక్షన్ తీసుకోవాలి అంటే పార్లమెంట్ దానికి తగ్గట్టుగా ఏ రివర్స్ అయితే ఇంటర్ స్టేట్స్లో పాస్ అవుతున్నాయో వాటి మధ్యన డిస్ప్యూట్స్ ఏమైనా వస్తే ఇంటర్ స్టేట్ రివర్ వాటర్
రివర్ వాటర్ డిస్ప్యూట్స్ యాక్ట్ 1956 తీసుకొని రావడం జరిగింది. క్లియర్. సో వాటర్ డిస్ప్యూట్స్ అనేవి సాల్వ్ చేయడానికి ట్రిబ్యునల్స్ క్రియేట్ చేయడం జరిగింది. ఆ ట్రిబ్యునల్స్ ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్ యాక్ట్ 1956తో ఉంటుంది. ఓకేనా. అండ్ ఇన్ జనరల్గా అదే ఇయర్ మరొక యాక్ట్ కూడా తీసుకొచ్చారు, దట్ ఈస్ రివర్ బోర్డ్స్ యాక్ట్. రివర్ బోర్డ్స్ యాక్ట్ 1956 చూస్తాం. సో ఇక్కడ ఏమవుతుంది, ఈ రివర్స్ ఇష్యూస్ సాల్వ్ అయిన తర్వాత వాటి మేనేజ్మెంట్ ఎలా ఉంది అనేది బోర్డ్స్ పెట్టుకొని డిస్కస్ చేసుకొని మాట్లాడుకుంటారు. దాన్ని రివర్ బోర్డ్స్ డిస్ప్యూట్స్ యాక్ట్ అని అంటాము. అవునా, రివర్ బోర్డ్స్ యాక్ట్ 1956 అంటాం. క్లియర్. ఆర్టికల్ 262 అనేది ఈ ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ ఇష్యూస్ని సాల్వ్ చేసుకోవడానికి కాన్స్టిట్యూషన్ పార్లమెంట్కి పవర్ ఇస్తే పార్లమెంట్ ఈ విధంగా లెజిస్లేటివ్ యాక్ట్స్ అనేవి తీసుకొని రావడం జరిగింది. ఓకేనా. సో అయితే ఇప్పుడు ఇష్యూ అంతా ఎక్కడొస్తుంది, ఇష్యూ అంతా మనకి కావేరీ రివర్ వాటర్ మీద వస్తుంది. క్లియర్. కావేరీ రివర్ వాటర్. అండ్ కావేరీ రివర్ వాటర్లో కూడా మనకి న్యూస్ పేపర్లో యాజ్ ఆఫ్ నౌ ఉన్నది ఏంటది, మేకేదాతు ప్రాజెక్ట్. క్లియర్. మేకేదాతు ప్రాజెక్ట్. సార్ మేకేదాతు అంటే ఏంటి? యాక్చువల్లీ ద లిటరల్ మీనింగ్ ఆఫ్ మేకేదాతు మీరు ఒకసారి చూస్తే దాన్ని మనం ఎట్లా పిలుస్తాము, మేకే అంటే నథింగ్ బట్ గోట్. క్లియర్. మేకే అంటే గోట్, దాతు అంటే లీప్. లీప్ అంటే ఏంటి, జంప్ అని అంటాం. లీప్ ఆర్ జంప్ అని అంటాం. అంటే ఇక్కడ రివర్ అనేది చాలా దగ్గరలో ఇట్లా ఫ్లో అవుతుంటుంది. రివర్ ఎలా ఫ్లో అవుతుంటుంది, దీని పక్కన మనకి హార్డ్ రాక్స్ అనేవి అంటే కొండ చర్యలు అనేవి ఉంటాయి. అవునా. సో హార్డ్ రాక్స్ ఉంటాయి. సో ఒక గోట్ అనేది సింపుల్గా ఇక్కడి నుంచి ఇక్కడికి జంప్ ఆన్ చేసుకుంటూ వెళ్ళగలవి. అంటే ఇక్కడ ఈ రివర్ అనేది గోట్ యొక్క మూమెంట్కి డిస్టర్బెన్స్ రాలేదు. క్లియర్. సో అందుకనే దీన్ని గోట్ లీప్ ఆర్ మేకేదాతు అని కన్నడలో అంటారు. ఓకే. కర్ణాటకలో లాంగ్వేజ్ కన్నడ కదా. సో కన్నడలో మనకి మేకేదాతు అంటే గోట్స్ లీప్ అని అర్థం. అంటే ఇక్కడ సింపుల్గా ఏమవుతుందంటే కొండలకి గార్జెస్ అనేవి ఉంటాయి. ఓకే. లోయలు అనేవి ఉంటాయి. ఆ లోయల్లో చాలా తక్కువ డిస్టెన్స్ ఉండడం కూడా గోట్స్ జంపింగ్కి హెల్ప్ అవుతుంది. అందుకే దాన్ని మేకేదాతు అంటారు ఏరియాని. అక్కడ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కాబట్టి మేకేదాతు ప్రాజెక్ట్ అని అంటారు. అయితే ఇది ఏ రివర్ అమ్మా? ఎస్, రివర్ కావేరీ ప్లస్ ఇన్ ఇట్స్ ట్రిబ్యూటరీ. ఒక ట్రిబ్యూటరీ, ఆ ట్రిబ్యూటరీ పేరేంటి, అర్కావతి. క్లియర్. అర్కావతి మనం చూస్తాం. ఈ అర్కావతి ట్రిబ్యూటరీ ప్లస్ ఈ కావేరీ రివర్ దగ్గర మనం ఈ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాము అని కర్ణాటక గవర్నమెంట్ తెలియజేసింది. ఓకే. ఒకసారి అది చెప్పిన తర్వాత ఇష్యూస్ అనేవి మళ్ళా రావడం జరిగిందనమాట. క్లియర్. అయితే దీని హిస్టరీ ఇదంతా మనం ఒక్కసారి చూద్దాము, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మా. ఓకే. సో అయితే ఒకసారి మీరు మ్యాప్ పాయింట్లో కూడా రెండు చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. చూడండి. సో ఇన్ బ్రీఫ్ ఒక్కసారి మేకేదాతు ప్రాజెక్ట్ చూడమ్మా. ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ బార్డర్ ఉంది, ఇక్కడ కర్ణాటక ఉంది, ఇక్కడ తమిళనాడు ఉంది. అవునా. సో ఇక్కడ బ్లూ కలర్లో ఏదైతే మెన్షన్ చేస్తున్నారో ఇది కావేరీ రివర్. రైట్. ఇది కావేరీ రివర్. ఇది మనకి కర్ణాటకలో పాస్ అవుతుంది. ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఏ స్టేట్స్లో ఫ్లో అవుతుందో చూడమ్మా. మనకి ఈ రివర్ కర్ణాటకలో పాస్ అవుతుంది. క్లియర్. అండ్ ఆ తర్వాత మెయిన్ తమిళనాడు చూస్తారు. ఎస్. అండ్ కేరళ నుంచి వచ్చిన కొన్ని ట్రిబ్యూటరీస్ అంటాము. ఓకే. కేరళ నుంచి వచ్చిన కొన్ని ట్రిబ్యూటరీస్ కూడా యాక్చువల్లీ దీనికి కలుస్తుంది కాబట్టి కేరళ కూడా ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఓకేనా. అండ్ ఆ తర్వాత తమిళనాడులో పుడుచ్చేరి అనే యూనియన్ టెరిటరీ ఉంటుంది. అవునా. సో 3 స్టేట్స్ అండ్ 1 యూనియన్ టెరిటరీకి సంబంధించిన ఇష్యూ అనమాట. సో అయితే 2 ఆర్ మోర్ స్టేట్స్ అంటున్నామా. అయితే ఇక్కడ 3 స్టేట్స్ అండ్ 1 యూనియన్ టెరిటరీ ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి ది ఇష్యూస్ ఏ వచ్చినా కూడా మనం ఎక్కడికి వెళ్తాం, ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్కి వెళ్తాము. అవునా. సో అయితే చూడమ్మా, ఈ మేకేదాతు ప్రాజెక్ట్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తాము అని కర్ణాటక చెప్పడం జరిగింది. ఇక్కడ చూడండి, వన్ ఆఫ్ ది ట్రిబ్యూటరీస్ మేకేదాతు వ్యూ పాయింట్ ఉంది. ఇక్కడ
ద ప్రపోజ్డ్ ప్రాజెక్ట్ రిజర్వాయర్ అని చూస్తాం. అంటే అర్కావతి రివర్ ఆన్ కావేరీ మీద పెట్టడం జరిగింది. క్లియర్. సో అయితే కర్ణాటకలో అప్పర్ రైపేరియన్ పొజిషన్లో ఉంది. అవునా, అప్పర్ రైపేరియన్ పొజిషన్లో ఉంది కాబట్టి ఇక్కడ ఇష్యూస్ అనేవి తననే అంటారు. అవునా, తమిళనాడుకి చెప్పకుండా ప్రాజెక్ట్స్ అనేవి కన్స్ట్రక్షన్ చేయకూడదు అని చూస్తాం. క్లియర్. సో చూడండి, మేకదాతు అనేది ఒక 9,000 crore ప్రాజెక్ట్ అమ్మ. 9,000 crore ప్రాజెక్ట్. ఇది ఎక్కడ చెప్పడం జరిగింది? ఏరియా ఏంటి? దట్ ఈజ్ ఒంటిగండ్లు. ఓకే, కర్ణాటకలో ఒక ఏరియా. అయితే ప్రాజెక్ట్ సైట్ ఏమో ట్రిబ్యూటరీ అర్కావతి అండ్ కావేరీ రివర్ కన్ఫ్లూయెన్స్ అంటే మీటింగ్ పాయింట్ దగ్గర పెడుతున్నారు, కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అయితే ఈ రిజర్వాయర్ మెయిన్ దేనికి? బెంగళూరు వాళ్ళ డ్రింకింగ్ వాటర్ పర్పజెస్కి అండ్ దగ్గరలో ఉన్న ఏరియాస్ డ్రింకింగ్ వాటర్కి మేము ఈ ప్రాజెక్ట్తో సాల్వ్ చేస్తాము అని కర్ణాటక గవర్నమెంట్ చెప్పడం జరిగింది. క్లియర్. బెంగళూరు వాళ్ళ డ్రింకింగ్ వాటర్ పర్పస్కి మెయిన్ అనమాట. క్లియర్. అండ్ దాంతోపాటు 400 మెగావాట్ ఆఫ్ పవర్ ప్రొడ్యూస్ చేసే హైడల్ ప్రాజెక్ట్ని కన్స్ట్రక్షన్ చేస్తాము. క్లియర్. హైడల్ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. దాంతో 400 మెగావాట్ వస్తుంది. అండ్ డ్రింకింగ్ వాటర్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ బెంగళూరు సిటీ అనేది దీంతో సాల్వ్ చేస్తాము అని చెప్పడం జరిగిందనమాట. సో క్లియర్గా చూస్తున్నారు కదమ్మా, గుర్తుంది కదా. ఇక్కడ మీకు మ్యాప్ పాయింటింగ్ చేస్తే మొత్తం క్లారిటీ ఉంటుంది అని చూపించడం జరిగింది. క్లియర్. సో అయితే ఇది అట్ లాస్ట్ ఎక్కడ కలుస్తుంది? ఇక్కడ మనకి బే ఆఫ్ బెంగాల్ ఉంటుంది. అవునా. సో తమిళనాడు నుంచి బే ఆఫ్ బెంగాల్లో ఇది మిక్సప్ అవుతుంది. బట్ దీని ఆరిజిన్ మాత్రం మనం ఎక్కడ చూస్తాము? ఆరిజిన్ మాత్రం కర్ణాటకలో చూస్తాము. ఫైన్. అయితే ఇప్పుడు ఈ రివర్ కావేరీ గురించి చూద్దాం. చూడండి, రివర్ కావేరీ మీరు ఒక్కసారి చూస్తే కావేరీ రివర్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. అయితే దీన్ని ఒక సీక్రెడ్ రివర్ అంటే ఒక గొప్ప పవిత్రమైన రివర్గా సౌత్ ఇండియాలో చూస్తారు. ఇది ఎక్కడమ్మా స్టార్ట్ అవుతుంది? ఆన్ బ్రహ్మగిరి హిల్స్. క్లియర్. బ్రహ్మగిరి హిల్స్ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్. ఓకే, వెస్టర్న్ ఘాట్స్లో బ్రహ్మగిరి హిల్స్ దగ్గర స్టార్ట్ అవుతూ అది కర్ణాటక నుంచి తమిళనాడు నుంచి పుడుచ్చేరి టు బే ఆఫ్ బెంగాల్ అనేది ఇది పాస్ అవుతుంది. రైట్. అయితే ఈ కావేరీ రివర్ ఏదైతే ఉందో దీన్ని జనరల్గా తమిళ్లో పొన్ని అని పిలుస్తారు. క్లియర్. కావేరీ రివర్ని పొన్ని అని తమిళనాడులో చాలా క్లోజ్గా పిలుస్తారనమాట. దీనికి అంత ఇంపార్టెన్స్ ఉంది. ఈవెన్ కావేరీ రివర్ని గంగా ఆఫ్ సౌత్ అని అంటారు. క్లియర్. గంగా ఆఫ్ సౌత్. సో చాలామంది ప్రజలకి అవసరాలు తీరుస్తుంది అని అంత సీక్రెడ్ అని గంగా ఆఫ్ సౌత్ అని పిలుస్తారు అన్నమాట. ఫైన్. సో అయితే ఇది సౌత్ ఇండియాలో 4th లార్జెస్ట్ రివర్. క్లియర్. టోటల్ ఓవరాల్ ఇండియా కదమ్మా, సౌత్ ఇండియాలో 4th లార్జెస్ట్ రివర్. ఎక్కడ? సౌత్ ఇండియా. ఫైన్. సో సౌత్ ఇండియాలో ఇది 4th లార్జెస్ట్ రివర్. సో అందుకని వీటి ఇంపార్టెన్స్ ఉంది. ఒక్కసారి నేను దీని ట్రిబ్యూటరీస్ రాస్తాను, చాలా జాగ్రత్తగా చూడండి అమ్మా అండ్ నోట్ డౌన్ చేసుకోండి కూడా. మీకు ప్రిలిమ్స్లో ఈ ట్రిబ్యూటరీస్ మీదే క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. కొన్ని ట్రిబ్యూటరీస్, మెయిన్ ఇంపార్టెంట్ ట్రిబ్యూటరీస్ ఏంటి అంటే అర్కావతి. క్లియర్. ఇక్కడే మనం ఇప్పుడు మేకదాతు ప్రాజెక్ట్ అనేది చూస్తున్నాం. అండ్ హేమావతి. క్లియర్. అర్కావతి, హేమావతి, లక్ష్మణ తీర్థ. క్లియర్. లక్ష్మణ తీర్థ. క్లియర్. లక్ష్మణ తీర్థ అండ్ షింసా కాబిని అండ్ హరంగి. క్లియర్. కాబిని, హరంగి. ఇవి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ రివర్స్ ఆర్ ట్రిబ్యూటరీస్ టు ది కావేరీ రివర్ అని చూస్తాం. చాలా ఉంటాయి బట్ ఎగ్జామినేషన్లో వరకు మనకి ఇవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. క్లియర్. అయితే ఇక్కడ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ వరకు చూస్తే మనం ఈ కావేరీ రివర్ ఏదైతే ఉందో దీని వాటర్ షేరింగ్ కానీ ఇదంతా కూడా ఎప్పుడు చేయడం జరిగింది? మైసూర్ అండ్
మైసూర్ కింగ్డమ్కి అండ్ మద్రాస్ ప్రెసిడెన్సీకి అప్పుడు ఇష్యూస్ అనేవి సాల్వ్ చేసుకున్నారు. ఎందుకంటే అప్పటి నుంచి కూడా మనం జనరల్గా ఈ ఇష్యూస్ అనేవి రివర్ వాటర్ డిస్ప్యూట్స్ అనేవి ఉన్నాయి. బట్ అప్పట్లోనే బ్రిటిష్ వాళ్ళ మధ్యలో ఉంచి మనం మైసూర్ అండ్ మద్రాస్ ప్రెసిడెన్సీ మధ్య రివర్ వాటర్స్ అనేవి షేర్ చేసుకున్నాం. సో ఈ ఇష్యూస్ ప్రకారం సాల్వ్ చేసుకున్న అగ్రిమెంట్స్ ప్రకారం ఏంటి అంటే కర్ణాటక ఏ ప్రాజెక్ట్ కావేరీ రివర్ మీద కన్స్ట్రక్షన్ చెయ్యాలనుకున్నా ఖచ్చితంగా లోయర్ రైపేరియన్ స్టేట్స్, ఓకే, లోయర్ రైపేరియన్ స్టేట్స్ కింద ఉన్న స్టేట్స్, ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడుని కాన్ఫిడెన్స్లోకి తీసుకొని అంటే తమిళనాడుతో మాట్లాడి వాళ్ళని ఒప్పించిన తర్వాత మాత్రమే ప్రాజెక్ట్స్ అనేవి కన్స్ట్రక్షన్ చెయ్యాలి అని మనం చూస్తాం. క్లియర్? సో ఈ విధంగా చెప్పడం జరిగింది. అయితే అప్పుడు డిస్ప్యూట్స్ అనేవి ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి అంటే 1974లో స్టార్ట్ అయ్యాయి. ఒక్కసారి చూడండమ్మా. 1974లో కర్ణాటక గవర్నమెంట్ స్టేట్స్తో మాట్లాడుకున్న వాళ్ళు ఏం చేశారు, న్యూ రిజర్వాయర్స్ అనేవి కన్స్ట్రక్షన్ చేశారు. క్లియర్? న్యూ రిజర్వాయర్స్. క్లియర్? రిజర్వాయర్స్ అనేవి కొత్తవి అక్కడ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. తమిళనాడు పర్మిషన్ తీసుకోకుండా 4 న్యూ రిజర్వాయర్స్ కన్స్ట్రక్షన్ చేశాయి. అందుకు అసలు మెయిన్ తమిళనాడు డిస్ప్యూట్స్ని రేస్ చేస్తుంది అన్నమాట. సో ఒకసారి ఆ రిజర్వాయర్స్ ఏంటో చూడండి. డయాగ్రామ్లో చూడమ్మా. దట్ ఈజ్ హారంగి రివర్ దగ్గర, హారంగి ట్రిబ్యూటరీ దగ్గర ఒక డ్యామ్, హేమావతి ధరత ఒక డ్యామ్, కృష్ణరాజసాగర్ ఒక డ్యామ్ అండ్ కాబిని, ఓకే, ఇవన్నీ కూడా ట్రిబ్యూటరీస్ దగ్గర ఒక్కొక్కటి పెట్టడం జరిగింది. మేకేదాతు అనేది మనకి ఎక్స్ట్రా ఇప్పుడు ప్రపోజ్డ్ అన్నమాట. క్లియర్? సో ఇక్కడ బ్లూ కలర్లో లైట్ బ్లూ షేడ్ అయితే ఏదైతే ఉందో అక్కడ ఇదంతా ఫ్లో అవుతుంది. అయితే తమిళ్లో ఇంపార్టెంట్ ఏరియాస్ లైక్ తంజావూర్ కానీ, నాగపట్టణం కానీ, పడుక్కొట్టాయి కానీ, కరూర్ కానీ, తిరుచిరాపల్లి కానీ, ఈ పెరంబులార్ కానీ ఇవన్నీ కూడా తమిళనాడులో ఉన్నాయి. ఈ కావేరీ రివర్ బట్టి వాళ్ళ ఇంపార్టెన్స్ అనేది కూడా ఉన్నది అన్నమాట. క్లియర్? సో ఈ డిస్ప్యూట్స్ అనేవి తీసుకొని రావడం జరిగింది. ఇక్కడ ఈ 4 రిజర్వాయర్స్ అనేవి కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత వితౌట్ ఇన్ఫార్మింగ్ తమిళనాడు అండ్ టేకింగ్ తమిళనాడు ఇంటూ కాన్ఫిడెన్స్. ఓకే, సో అయితే ఆ ఇష్యూని రిజాల్వ్ చేయడానికి 1990లో కావేరీ వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మనం ఇందాక చూసాం ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్ యాక్ట్ 1956 ప్రకారం కావేరీ వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ అనేది పెట్టారు. ఎందుకు? ఆ 1956 యాక్ట్లో ఏం చూస్తాం, ఎవరైనా కూడా ఇష్యూస్ సాల్వ్ చేయాలి అంటే ట్రిబ్యునల్స్ పెట్టుకోవాలి. సో అందుకే కావేరీ వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ అనేది పెట్టారు. అండ్ ఇది జడ్జిమెంట్ ఇచ్చేసరికి 17 ఇయర్స్ పట్టింది. క్లియర్? 17 ఇయర్స్ పట్టి టోటల్గా మనకి ఫైనల్ వెర్డిక్ట్ ఎప్పుడు వచ్చింది, 2007లో రావడం జరిగిందనమాట. క్లియర్? సో 2007లో కావేరీ రివర్ వాటర్ని వాళ్ళు షేర్ చేయడం జరిగింది అనమాట. క్లియర్? షేర్ చేశారు. నార్మల్ రెయిన్ఫాల్ అయినప్పుడు ఈ 3 స్టేట్స్కి, ఆ 1 యూనియన్ టెరిటరీస్కి అంటే తమిళనాడు, కేరళ, కర్ణాటక అండ్ జనరల్గా పుడుచ్చేరి, ఈ 3 స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్కి వాటర్ ఏ విధంగా డిస్ట్రిబ్యూషన్ చెయ్యాలి అని 2007 వరకు వాళ్ళు చూసి 2007లో జడ్జిమెంట్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. అంటే 17 ఇయర్స్ పట్టింది. క్లియర్? అండ్ ఆ తర్వాత గవర్నమెంట్ నోటిఫై చేయాలి. గవర్నమెంట్ 2013లో నోటిఫై చేయడం జరిగింది అన్నమాట. క్లియర్? అయితే మళ్ళీ ఇష్యూస్ అనేవి తమిళనాడు వాళ్ళు ఈ కావేరీ వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ ఏదైతే ఉందో సరిగ్గా షేర్ చేయలేదని సుప్రీంకోర్టులో పెడితే సుప్రీంకోర్టు మళ్ళా 2018లో జడ్జిమెంట్ అనేది ఇవ్వడం జరిగింది. క్లియర్? 2018లో జడ్జిమెంట్ ఇచ్చారు. ఆ జడ్జిమెంట్ ప్రకారం ఇక్కడ సుప్రీంకోర్టు వాళ్ళు కర్ణాటకకి, క్లియర్, కర్ణాటకకి 284 టీఎంసీ ఇవ్వడం జరిగింది. క్లియర్? అండ్ ఆ తర్వాత తమిళనాడుకి 404 టీఎంసీ ఇవ్వడం జరిగింది. మేజర్ స్ప్రెడ్ అనేది తమిళనాడులో ఉంటుంది కాబట్టి. క్లియర్? కేరళకి 30 టీఎంసీ ఇవ్వడం జరిగింది. క్లియర్? కేరళకి 30 టీఎంసీ ఇచ్చారు. అండ్ ఆ తర్వాత పుడుచ్చేరికి 7 టీఎంసీ ఇవ్వడం జరిగింది. క్లియర్?
టీఎంసీ అంటే 1000 మిలియన్ క్యూబిక్ ఫీట్. క్లియర్? 1000 మిలియన్ క్యూబిక్ ఫీట్ టీఎంసీ. సో టీఎంసీతో మెషర్ చేస్తారు. కర్ణాటక 284, తమిళనాడు 404, కర్ణాటక 30, కేరళ 30 అండ్ పుడుచ్చేరి 7 ఇవ్వడం జరిగింది అన్నమాట. క్లియర్? అండ్ ఆ తర్వాత సుప్రీంకోర్టు ఒక బాడీ కూడా ఎస్టాబ్లిష్ చేసింది అన్నమాట. సెంట్రల్ గవర్నమెంట్కి చెప్పింది ఏంటని, యూ హ్యావ్ టు ఎస్టాబ్లిష్ ఏంటి, కావేరీ మేనేజ్మెంట్ స్కీమ్. క్లియర్? ఆ కావేరీ మేనేజ్మెంట్ స్కీమ్కి అనుగుణంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2 బాడీస్ క్రియేట్ చేసింది. 1 కావేరీ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ. క్లియర్? మేనేజ్మెంట్ అథారిటీని క్రియేట్ చేయమన్నది. అండ్ ఈ బాడీ జనరల్గా చూసుకుంటుంది. అండ్ ఈ 2018 సుప్రీంకోర్టు వెర్డిక్ట్లో, జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఈ మేకదాతు ప్రాజెక్ట్ అనేది కన్స్ట్రక్షన్ చెయ్యొద్దు అని చెప్పడం జరిగిందనమాట. క్లియర్? ఎస్, కావేరీ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ ఒక బాడీ క్రియేట్ చేసింది. అండ్ ఆ తర్వాత కావేరీ వాటర్ రెగ్యులేషన్ కమిటీ. క్లియర్? వాటర్ రెగ్యులేషన్ కమిటీ. క్లియర్? కావేరీ వాటర్ రెగ్యులేషన్ కమిటీ బాడీని కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందనమాట. ఈ 2 బాడీస్ కూడా వీళ్ళు కావేరీ రివర్ వాటర్ డిస్ప్యూట్ని చూస్తూ ఉంటారు. క్లియర్? సో అయితే వెంటనే 2018 జడ్జిమెంట్ వచ్చిన తర్వాత కూడా వీళ్ళు కర్ణాటక వాళ్ళు 2017లో ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేస్తామని చెప్పారు. క్లియర్? 2017లో ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తాము మేకదాతు అని కర్ణాటక గవర్నమెంట్ అప్రూవ్ ఇవ్వడం జరిగింది. అండ్ ఆ తర్వాత ఇది పర్మిషన్స్ తీసుకోవడానికి మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ అప్పుడు, ఓకేనా, 2017లో మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ నుంచి పర్మిషన్ వచ్చింది. అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ దగ్గర ఉన్నది. ఎందుకు మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ పర్మిషన్ తీసుకోవాలి? ఎందుకంటే కావేరీ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనేది 63% ఆఫ్ ఫారెస్ట్ ఏరియాని ఇది సబ్మెర్జ్ చేస్తుంది. క్లియర్? సబ్మర్జ్ చేస్తుంది. క్లియర్? ఏంటది? దట్ ఈస్ 63% ఆఫ్ కావేరీ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. క్లియర్? కావేరీ వైల్డ్ లైఫ్ శాంక్చురీని 63% సబ్మెర్జ్ చేస్తుంది. బట్ 2018లోనే సుప్రీంకోర్టు వద్దు అని చెప్పడం జరిగిందనమాట. క్లియర్? సో దాంతో తమిళనాడు పీపుల్కి వాటర్ ఫ్లో అనేది డిస్టర్బెన్స్ వస్తుంది. మీరు ఏదైతే మేకదాతు ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ చేసి కర్ణాటక, కన్నడలో ఉన్న బెంగళూరు పీపుల్ వాటర్ ఇష్యూస్ అనేవి సాల్వ్ చేద్దాం అనుకుంటున్నారో దీన్ని తమిళనాడు పీపుల్ ఒప్పుకోవట్లేదు. అక్కడ వాళ్ళకి వాటర్ ఫ్లోకి ఇబ్బంది అవుతుంది అని చెప్పడం జరిగింది అన్నమాట. క్లియర్? సో అయితే తమిళనాడు వాళ్ళు మెయిన్ ఎందుకు అపోజ్ చేస్తున్నారు? ఎస్, దట్ ఈజ్ వాళ్ళకి ఎప్పుడైతే డ్రింకింగ్ వాటర్ అక్కడ తీసేస్తారో ఇట్ వుడ్ గో అగెయిన్స్ట్ దేర్ రిక్వైర్డ్ వాటర్ లెవెల్స్. క్లియర్? రిక్వైర్డ్ వాటర్ లెవెల్స్ కన్నా ఫ్లో అనేది పడిపోతుంది. సో తమిళ్ లోయర్ రైపేరియన్లో ఉంది కాబట్టి మాకు లాస్ వస్తుంది అని చెప్పడం జరిగింది. అండ్ ఆ తర్వాత ఇట్ ఆల్సో గోస్ అగెన్స్ట్ 2018 సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్. క్లియర్? 2018లో కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు మేకేదాతు ప్రాజెక్ట్ని వద్దు అన్నారు. అండ్ ఇన్ జనరల్గా రెగ్యులేషన్స్ ప్రకారం ఖచ్చితంగా లోయర్ రైపేరియన్ స్టేట్ పర్మిషన్ తీసుకోవాలి. అలా కర్ణాటక లోయర్ రైపేరియన్ స్టేట్ అయిన మమ్మల్ని మా కన్సెంట్ అనేది తీసుకోలేదు, మా యాక్సెప్టెన్స్ అనేది తీసుకోలేదు అని చెప్తున్నారనమాట. క్లియర్? అండ్ కర్ణాటక స్టార్టింగ్ డ్రింకింగ్ వాటర్ అని చెప్పినప్పటికీ తర్వాత అవి మిగిలిన కొన్ని అవసరాలకి కూడా యూజ్ చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇరిగేషన్కి కూడా యూజ్ చేస్తాం అని చెప్పడం జరిగింది. నో, ఎప్పుడూ కూడా ఇలా చెప్పి ప్రాజెక్ట్ అనేది అలా డైవర్ట్ చేయడానికి కుదరదు అని చెప్తున్నారనమాట. క్లియర్? సో అందుకే తమిళనాడు పీపుల్ వాళ్ళ స్టేట్ ఇంట్రెస్ట్ అనేవి డిస్టర్బెన్స్ అవుతాయి అని వాళ్ళు అపోజ్ చేస్తున్నారు. సో చూసారు కదమ్మా, ఓవరాల్గా కర్ణాటక స్టార్ట్ చేస్తానంటుంది, తమిళనాడు అనేది ఇట్లాగా
వద్దు అంటున్నారనమాట. ఎప్పుడూ కూడా లోయర్ రైపేరియన్ స్టేట్స్కి ఈ విధమైన ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. ఫైన్. సో అయితే ఇప్పుడు మనం టోటల్గా ఓవరాల్గా చూసారు కదా అంతా కూడాను ఈ ఇష్యూ అనేది 2-3 స్టేట్స్కి సంబంధించింది. అవునా, మనకి ఇక్కడ స్టేట్స్ అనేవి ఏవి ఇన్వాల్వ్ అవుతున్నాయి, దట్ ఈజ్ తమిళనాడు, కర్ణాటక మెయిన్ ఇన్వాల్వ్ అవుతున్నాయి. అయితే ఈ 2 స్టేట్స్ కూడా ఇండియాలో భాగం కాబట్టి మనకి రీజనలిజం అనేది పెరుగుతుంది. ఇష్యూస్ అనేవి ఎంత త్వరగా అయితే అంత త్వరగా హార్మోనియస్ మేనర్లో మనం సాల్వ్ చేసుకోవాలి. హార్మోనియస్ మేనర్లో సాల్వ్ చేసుకుంటే లాంగ్ టైం రిలేషన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. క్లియర్. రెండు కూడా ఇండియాలో స్టేట్స్ కాబట్టి ఈ 2 ఇష్యూస్లో ఉంటే, డిస్ప్యూట్స్లో ఉంటే నేషన్ యొక్క గ్రోత్ అనేది ఆగిపోతుంది. అండ్ 2 స్టేట్స్ కూడా పాలిటిక్స్కి త్రోవ లేకుండా ఇంపార్టెంట్ ప్రజలకి ఏదైతే ఇంపార్టెంటో దాని మీదే వైడ్ డెసిషన్ తీసుకోవాలి అని మనం చూస్తామన్నమాట. క్లియర్. సో ఆర్టికల్ ఈ విధంగా ఇంపార్టెంట్ అంతా కూడా కవర్ చేయడం జరిగిందమ్మా. ఇప్పుడు మనం మన నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్తున్నాం. చూడండి, ఇక్కడ ఒక్కసారి చూడమ్మా, బ్లాక్ బస్టర్ ఆఫర్ అనేది మనం లాంచ్ చేయడం జరుగుతుంది. బ్లాక్ బస్టర్ ఆఫర్ ఎనీ సబ్జెక్ట్ 5,000 రూపీస్కే. క్లియర్. ఎనీ సబ్జెక్ట్ 5,000 రూపీస్కి లాంచ్ చేస్తున్నాం. హిస్టరీ చూడండి, ఇక్కడ మనం 7,000ది 5,000కి లాంచ్ చేస్తున్నాం. హిస్టరీ కానీ, పాలిటీ కానీ, ఎకానమీ, జోగ్రఫీ, ఎథిక్స్, ఎస్ఐ ఇవన్నీ కూడా నీట్గా మనం డీల్ చేస్తున్నామమ్మా. పాలిటీ ఆన్లైన్లో కూడా నేను క్లాసెస్ తీసుకుంటున్నాను. మీరు రికార్డెడ్ సెషన్స్ కావాలంటే కేవలం 5,000ది తీసుకోవచ్చు. ఎకానమీ సురేష్ సార్ క్లాసెస్ ఉంటాయమ్మా, కేవలం 5,000 రూపీస్కే. క్లియర్. సో ఎథిక్స్ అండ్ ఎస్ఐ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి గేమ్ చేంజర్స్. క్లియర్. ఎథిక్స్ అండ్ ఎస్ఐ గేమ్ చేంజర్స్ కాబట్టి ఇవి చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఆ క్లాసెస్ మనం కేవలం 5,000 రూపీస్కే లాంచ్ చేయడం జరిగింది. క్లియర్. సో మన ప్రతి కోర్స్ కూడా మీరు ఎలొకేట్ చేసుకున్న తర్వాత లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. సో మీరు క్లాసెస్ని ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు వినొచ్చు. ఒక్కసారి చూడండి, వ్యాలిడిటీ 25th జూలై అంటే ఈరోజు ఇంకా 4 days మాత్రమే ఉంది. క్లియర్. 4 days మాత్రమే ఉందమ్మా. సో ఇక్కడ చూడండి, జాయిన్ నౌ అండ్ ఇక్కడ నెంబర్ చూడమ్మా, 7893899553. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి వెంటనే సబ్స్క్రిప్షన్ అనేది తీసుకోండమ్మా. ఓకే. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా, ఇండియా వియట్నాం టైస్ ఫ్రమ్ స్ట్రాంగ్ టు స్ట్రాంగర్. క్లియర్. ఇండియా వియట్నాం రిలేషన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. మనకి ఈ ఆర్టికల్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎక్కడ మనకి GS టు ఇంటర్నేషనల్ రిలేషన్స్లో, GS టు ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇంపార్టెంట్ ఆర్టికల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియా వియట్నాం క్లోజ్ టైస్ ఉన్నాయి అని చెప్తున్నారు కదా. అయితే ఆ రిలేషన్స్ అనేవి ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యాయి అదంతా చూస్తాం. మెయిన్ ఇండియా వియట్నాం రిలేషన్స్ స్టార్ట్ అయ్యి 50 years అవుతుందమ్మా. క్లియర్. ఇండియా వియట్నాం రిలేషన్స్ స్టార్ట్ అయ్యి 50 years అవుతుంది. సో దిస్ ఇయర్ వీ మెట్ ఎక్స్పెక్ట్ 1 question ఫ్రమ్ వియట్నాం రిలేషన్స్ అన్నమాట. సో అందుకే మనం ప్రిపేర్డ్గా ఉండాలి కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా నేను చెప్తాను. టోటల్గా మీరు కూడా అబ్జర్వ్ చేయండి అమ్మా, ఇండియాకి వియట్నాంకి ఎటువంటి రిలేషన్స్ ఉన్నాయో అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియా వియట్నాం రిలేషన్స్ అనేవి 1972లో స్టార్ట్ అవ్వడం జరిగింది. క్లియర్. ఇండియా వియట్నాం అంటే అఫీషియల్గా వీళ్ళు డిప్లొమాటిక్ మిషన్స్ అనేవి అప్పుడు ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. క్లియర్. ఇండియా వియట్నాంలో అండ్ వియట్నాం ఇండియాలో పెట్టడం జరిగింది. అండ్ వియట్నాంకి యుఎస్ఏకి ఇష్యూస్ వచ్చినప్పుడు ప్రతిసారి కూడా ఇండియా వియట్నాంకి సపోర్ట్ చేస్తూ యుఎస్ఏ దగ్గర వియట్నాంని ఇబ్బంది పెట్టద్దు అని ఎప్పుడు కూడా యుఎస్ఏతో మాట్లాడేది. అవునా. సో అంత ఇంపార్టెంట్ రిలేషన్స్ అనేవి రెండిటికి ఉన్నాయి. అయితే ఇండియా ఎప్పుడైతే 1990sలో యాక్ట్ ఈస్ట్ పాలసీ, లుక్ ఈస్ట్ పాలసీ, క్లియర్, లుక్ ఈస్ట్ పాలసీ తీసుకొచ్చిందో అప్పుడు వియట్నాంని వన్ ఆఫ్ ది కోర్ స్టేట్స్గా ఆర్ వన్ ఆఫ్ ది కోర్ నేషన్స్గా మనం చూసాం. సౌత్ ఈస్ట్ ఏషియాలోని ఈస్ట్ ఏషియా కోఆపరేషన్లో ఖచ్చితంగా వియట్నాం ఇంపార్టెంట్ అని చూసాం. అండ్ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఆ లుక్ ఈస్ట్ పాలసీ అనేది యాక్ట్ ఈస్ట్గా తయారైంది. అవునా. సో ఈ యాక్ట్ ఈస్ట్ పాలసీలో కూడా వియట్నాంని ఇంపార్టెంట్ రోల్లో మనం ఉంచడం జరిగిందనమాట. క్లియర్. అయితే వేరియస్ కోఆపరేటివ్ రిలేషన్స్ అనేవి ఇండియాకి అండ్ వియట్నాంకి ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండిటి మధ్యన ఉన్న స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ చూడండి అమ్మా. స్ట్రాటజిక్
పార్ట్నర్షిప్. క్లియర్. 2 కంట్రీస్ కూడా సౌత్ ఏషియా అండ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ యొక్క గ్రోత్ గురించి హెల్ప్ చేసుకుంటాయి. క్లియర్. సో ఈ రెండు కూడా ఈవెన్ ఇండో పెసిఫిక్ ఓషన్స్లో కూడా ఇంపార్టెంట్ రోల్ కాబట్టి వాళ్ళు ఎక్కడమ్మా ఇంపార్టెంట్, దే హ్యావ్ స్టార్టెడ్ ద ఇనిషియేటివ్. బోత్ ఆర్ మెంబర్స్ ఆఫ్ ఇండియా స్టార్ట్ చేసింది. వాట్ ఈస్ దట్? ఇండో పెసిఫిక్ ఓషన్స్ ఇనిషియేటివ్. క్లియర్. అంటే ఇండియన్ ఓషన్ అండ్ పెసిఫిక్ ఓషన్ ఈ 2 ఉన్న ఓషన్స్లో నేషన్స్ మధ్యన సంబంధాలు అనేవి పెరగాలి, రిలేషన్స్ అనేవి పెరగాలి, ప్రాస్పరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజియన్ చూస్తాము. క్లియర్. అండ్ ఆ తర్వాత ఇండియా వాంట్ టు ఎస్టాబ్లిష్ సాగర్ డాక్ట్రిన్. క్లియర్. సాగర్ అంటే సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ all in the region. టోటల్ ఇండో పెసిఫిక్ రీజియన్లో ఉన్న వాళ్ళ స్టేట్స్ ఆర్ నేషన్స్ అన్నిటి యొక్క సెక్యూరిటీ ఇష్యూస్ని ఇక్కడ సాగర్ డాక్ట్రిన్లో పెట్టడం జరిగింది అన్నమాట. క్లియర్. సో ఈ విధంగా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ రిలేషన్స్ అనేవి వాళ్ళు మెయింటైన్ చేస్తారు. క్లియర్. అండ్ మీరు ఎకనామిక్ రిలేషన్స్ చూస్తే యాక్చువల్లీ వియట్నాం అనేది ఆసియాన్ మెంబర్. అవునా? ఆసియాన్ 10 స్టేట్స్లో వియట్నాం అనేది ఒక మెంబర్. సో ఆసియాన్ ఇండియా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉన్నది. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే మనం ప్రొడక్ట్స్ అనేవి ఎటువంటి ఎక్స్ట్రా టారిఫ్స్ లేకుండా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది, పంపించడం జరుగుతుంది. సో అందుకనే ఆసియాన్ ఇండియా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది ఉండడం వలన వియట్నాం మనకి ఇండియాకి ఎక్స్పోర్ట్ చేస్తుంది అండ్ ఇండియా కూడా మోస్ట్ ఆఫ్ ది ప్రొడక్ట్స్ని వియట్నాంకి ఎక్స్పోర్ట్ చేస్తుంది అన్నమాట. క్లియర్. సో ఈ విధంగా మనం చూస్తాం. అండ్ మరొక ఎకనామిక్ కోఆపరేషన్ ఏంటి అంటే ఇన్ ద ఫీల్డ్స్ ఆఫ్ డిజిటల్ కనెక్టివిటీ. క్లియర్. ఎకనామిక్ కోఆపరేషన్లో డిజిటల్ కనెక్టివిటీ 2 కంట్రీస్ మధ్య ఉంది అని చూస్తాం. అండ్ ఆ తర్వాత సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో కూడా ఇద్దరు హెల్ప్ చేసుకుంటారు అని చెప్పడం జరిగింది అన్నమాట. ఓకే. మరొకటి చూడండమ్మా. There is one river that is called Mekong River. Okay, Mekong River అనేది చైనా నుంచి చాలా స్టేట్స్లో పాస్ అవుతుంది. సో ఆ పాస్ అవుతున్నప్పుడు రిలేషన్స్ అనేవి వీళ్ళు పెట్టుకోవడం జరిగింది. ఇండియా కూడా రిలేషన్స్ ఈ మెకాంగ్ రివర్ ప్రాజెక్ట్స్లోని ఈ మెకాంగ్ రివర్ డిస్ప్యూట్స్లో కూడా వియట్నాంకి సపోర్ట్ చేయడం జరిగింది అన్నమాట. క్లియర్. అండ్ ఆ తర్వాత చూడండమ్మా, ట్రేడ్ రిలేషన్స్ చూస్తే యాజ్ ఆఫ్ నౌ ఏప్రిల్ 2020 నుంచి మార్చ్ 2021 2020 to 2021 ఇయర్ మధ్యన జరిగిన ట్రేడ్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఎంత అంటే ఇద్దరివి కూడా 11.2 బిలియన్స్ రావడం జరిగింది. $11.2 బిలియన్ 2 కంట్రీస్ మధ్యన రిలేషన్స్ ఉన్నాయి. ఇండియా ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తుందా ఆర్ ఇంపోర్ట్ చేసుకుంటుందా అంటే చూడండి, ఇండియా ఎక్స్పోర్ట్స్ ఎంత? ఈ 11 బిలియన్లో 4.99 బిలియన్. క్లియర్. అండ్ అంటే ఇండియా ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఇండియా ఎంత ఇంపోర్ట్ చేసుకుంటుంది? దట్ ఈజ్ 6.12 బిలియన్గా చూస్తాము. క్లియర్. అంటే ఇక్కడ బెనిఫిట్ ఎవరవుతున్నారు? వియట్నాం బెనిఫిట్ అవుతుంది. క్లియర్. అఫ్ కోర్స్ అయినా కూడా ఇండియా గుడ్ రిలేషన్స్ ఎప్పుడు కూడా మెయింటైన్ చేస్తుంది. అండ్ ఇండియాకి వియట్నాంకి కోర్ రిలేషన్స్ ఏంటి అంటే డిఫెన్స్ రిలేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. వియట్నాం తన ఆర్మీని మోడర్నైజ్ చేయాలి అనుకుంటుంది. ఆ మోడర్నైజేషన్ చేసే ప్రాసెస్లో మనం వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాము. క్లియర్. అండ్ అది కూడా దేనికి? సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ యొక్క సెక్యూరిటీ అండ్ ప్రాస్పరిటీ పెంచడానికి. క్లియర్. చైనా దుడుకురు వ్యవహారం చూస్తే చాలా ఇబ్బంది పెడుతుంది కాబట్టి వియట్నాం యొక్క ఆర్మ్డ్ ఫోర్సెస్ని మోడర్నైజ్ చేయడానికి
చేయడానికి ఇండియా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అండ్ వియట్నాం ఈజ్ షోయింగ్ ఇంట్రెస్ట్ టువర్డ్స్ ఇండియాస్ ప్రాజెక్ట్స్లో ఏంటమ్మా, ఫస్ట్ వన్ ఈజ్ ఆకాష్ సర్ఫేస్ టు ఎయిర్ సిస్టమ్స్. ఓకే, సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టంలో వీళ్ళు వియట్నాం వాళ్ళు ఇంపార్టెన్స్ చూపిస్తున్నారు. అండ్ ఆ తర్వాత ఇండియా యొక్క ధ్రువ్ అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ వాళ్ళకి కావాలి అని ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అండ్ ఆ తర్వాత మెయిన్ రిలేషన్స్ ఆల్రెడీ జరుగుతున్నాయి, దట్ ఈజ్ బ్రహ్మోస్ మిసైల్స్ మీద బ్రహ్మోస్ మిసైల్స్ కూడా కావాలి అని అగ్రిమెంట్స్ చేసుకుంటున్నారు. వీటిలో ఇండియా యొక్క ఇంపార్టెన్స్ అనేది చాలా ఉంది అని వాళ్ళు అర్థం చేసుకొని ఆ డిఫెన్స్ రిలేషన్స్లో వాళ్ళు కెపాసిటీ బిల్డింగ్లో ప్రతి దాంట్లో కూడా ఇండియా హెల్ప్ కానీ ఇండియా యూజ్ చేస్తున్న సిస్టమ్స్ని కానీ యూజ్ చెయ్యాలి అని అనుకుంటున్నారు అన్నమాట. క్లియర్? ఎస్. సో ఈ విధంగా ఇండియాకి వాళ్ళకి రిలేషన్స్ అనేవి ఉన్నాయి. అండ్ మిలిటరీ ఎక్సర్సైజెస్ చూస్తే ఇండియా అండ్ వియట్నాం డూ వన్ ఎక్సర్సైజ్, దట్ ఈజ్ పాస్-ఎక్స్. క్లియర్? పాస్-ఎక్స్ అని ఎక్సర్సైజ్ ఉంటుంది. దిస్ ఈజ్ బిట్వీన్ ఇండియా అండ్ వియట్నాం నేవీ. టూ కంట్రీస్ మధ్యన నేవీ రిలేషన్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి పాస్-ఎక్స్ అనే ఎక్సర్సైజ్ చేస్తారు. ఈ ఎక్సర్సైజెస్లో రెండు కంట్రీస్ కూడా మీట్ అవుతాయి, కొన్ని నేవీ ఫీట్స్ అనేవి చేస్తారు. క్లియర్? ఎస్. అండ్ అయితే ఒకసారి చూడండి, ఇంకా టూ కంట్రీస్ కూడా మల్టిపుల్ ఫోరాలో, క్లియర్, మల్టిపుల్ ఫోరా అని చూస్తాం. మల్టిపుల్ ఫోరా అంటే ఏంటి? ఇంటర్నేషనల్ లెవెల్లో రిలేషన్స్ అనేవి పెట్టుకోవడం జరిగింది. దట్ ఈజ్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో వియట్నాం ఎప్పుడూ కూడా ఇండియాకి హెల్ప్ చేస్తుంది అండ్ ఇండియా ఎప్పుడూ కూడా వియట్నాంకి మాట్లాడుతుంది. క్లియర్? అండ్ ఆ తర్వాత మనం ఈస్ట్ ఏషియా సమ్మిట్లో కూడా, క్లియర్, ఈస్ట్ ఏషియా సమ్మిట్ జరుగుతుంది. ఆ ఈస్ట్ ఏషియా సమ్మిట్లో టూ కంట్రీస్ పార్టిసిపేట్ చేస్తారు, అక్కడ కోఆపరేషన్ చేసుకుంటారు. అండ్ ఆ తర్వాత మెయిన్ మెకాంగ్ రివర్ చూస్తాం కదమ్మా, మెకాంగ్ గంగా కోఆపరేషన్ అని చూస్తాం. మెకాంగ్ గంగా కోఆపరేషన్. క్లియర్? సో అందులో వాళ్ళు పార్ట్నర్షిప్గా ఉంటారు. అండ్ ఆ తర్వాత దెర్ ఈజ్ ఏషియా యూరోప్ మీటింగ్. క్లియర్? ఏషియా యూరోప్ మీటింగ్లో కూడా ఈ టూ కంట్రీస్ పార్టిసిపేట్ చేస్తాయి, వాళ్ళ వ్యూస్ అనేవి షేర్ చేసుకుంటాయి. ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఈ టూ జనరల్గా సౌత్ నేషన్స్ యొక్క ఇంపార్టెన్స్ని చూపిస్తాయి. అండ్ టూ కంట్రీస్లో కూడా మనం ఏం చూస్తాం, పీపుల్ టు పీపుల్ కోఆపరేషన్ అనేది ఉంది. క్లియర్? పీపుల్ టు పీపుల్ కోఆపరేషన్. ఎందుకు? టూ కంట్రీస్ మధ్యన ఎక్కువ టూరిజం బెనిఫిట్స్ ఉన్నాయి. టూరిస్ట్ చాలామంది ఇండియాలో వియట్నాంకి వెళ్తారు, వియట్నాం వాళ్ళు ఇండియాకు కూడా రావడం జరుగుతుంది అన్నమాట. సో పీపుల్ టు పీపుల్ రిలేషన్స్ అనేవి టూరిజంలో ఉన్నాయి. అండ్ ఆ తర్వాత కల్చరల్ రిలేషన్స్ లైక్ బుద్ధిజం రిలేషన్స్ కూడా ఉన్నాయి టూ కంట్రీస్కి. సో ఈ విధంగా పీపుల్ టు పీపుల్ కోఆపరేషన్ అండ్ అగ్రిమెంట్స్ ఎట్ ఇంటర్నేషనల్ ఫోరా అన్నీ కూడా మనం చూస్తాము. క్లియర్? సో అయితే ఇప్పుడు ఆర్టికల్లో ఆథర్ ఏం చెప్తున్నారు, చాలా పొలిటికల్ లీడర్షిప్ కమిట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారనమాట. ఈ టూ కంట్రీస్ కూడా రిలేషన్స్ అనేవి బాగా పెట్టుకుంటున్నారు అండ్ అవి మరింత పెరగాలి అని చెప్తున్నారనమాట. క్లియర్? ఇండియా యొక్క ఓవరాల్ ఎక్స్పోర్ట్స్, ఓకే, ఎక్స్పోర్ట్స్ అండ్ ఎక్స్టర్నల్ ట్రేడ్. క్లియర్? ఎక్స్టర్నల్ ట్రేడ్ ఒకవేళ చూస్తే మనం ఏం చూస్తాం ఇక్కడ, దట్ ఈజ్ 90% ఆఫ్ వాల్యూమ్. క్లియర్? 90% ఆఫ్ ట్రేడ్ వాల్యూమ్ అండ్ 70% ఆఫ్ వాల్యూ ఎక్కడి నుంచి జరుగుతుంది, సీ రూట్స్ నుంచి జరుగుతుంది. క్లియర్? సీ రూట్స్ నుంచి జరుగుతుంది. సో ఈ సీ రూట్స్లో ఇంపార్టెంట్ కాబట్టి మనం ఇండో పెసిఫిక్ ఓషన్ ఇనిషియేటివ్ తీసుకున్నాము. క్లియర్? ఇండో
పెసిఫిక్ ఓషన్ ఇనిషియేటివ్ తీసుకున్నాం. సో ఈ రెండిట్లో కూడా ఇండియా అండ్ వియట్నాం అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ఇక్కడ ప్లే చేస్తున్నాయి. క్లియర్. సి అనేది చాలా ఇంపార్టెంట్. స్ట్రాటజిక్ డైమెన్షన్స్లో కూడా మనము ఈ టూ నేషన్స్ కూడా ఎక్కువ రోల్ అనేది ప్లే చేస్తుంది. అంటే చైనా ఎప్పుడైనా కూడా వియట్నాంతో సౌత్ చైనా సీ కానీ ఈస్ట్ చైనా సీలో కానీ డిస్ప్యూట్స్ ఏవైనా తీసుకొస్తే మనం వియట్నాం సపోర్టే ఉన్నాము. క్లియర్. ఎస్. లేటెస్ట్ రిలేషన్స్లో ఈ టూ కంట్రీస్ యాక్చువల్లీ ఇండియా వియట్నాం ఈ టూ కంట్రీస్ కూడా మ్యారిటైమ్ ఎంగేజ్మెంట్ అనేది ఎక్కువ చేస్తుంది. మ్యారిటైమ్ అంటే రివర్ ఎంగేజ్మెంట్స్. క్లియర్. మ్యారిటైమ్ ఎంగేజ్మెంట్స్ చేస్తున్నాయి. దానికి 4 కీ రీజన్స్ ఉన్నాయి అని ఆథర్ చెప్తున్నారనమాట. ఆ 4 కీ రీజన్స్ కానీ ఆ 4 కీ మోటివేషన్స్ కానీ ఏంటో ఒక్కసారి చూడమ్మా. దట్ ఈజ్ చైనా అనేది అసర్టివ్ అవుతుంది. క్లియర్. అసర్టివ్ అంటే చాలా ఫెరోషియస్గా తయారవుతుంది. అవునా? సో చిన్న చిన్న కంట్రీస్ని ఇబ్బంది పెడుతుంది. అసర్టివ్ చైనాని కంట్రోల్ చేయడానికి టూ నేషన్స్ ఇండియా అండ్ వియట్నాం ముందుకొస్తున్నాయి. క్లియర్. అండ్ ఆ తర్వాత ఇండియాకి ఈస్ట్ ఏషియా అండ్ సౌత్ ఈస్ట్ ఏషియాలో ఇంపార్టెన్స్ అనేది పెరుగుతుంది. క్లియర్. ఈస్ట్ ఏషియా. క్లియర్. అండ్ సౌత్ ఈస్ట్ ఏషియా అని చూస్తాం. సౌత్ ఈస్ట్ ఏషియా ఈ టూ స్పియర్స్లో ఇండియా యొక్క ఇంపార్టెన్స్ పెరుగుతుంది. క్లియర్. సో ఖచ్చితంగా ఇండియా ఇండియన్ ఓషన్ని కంట్రోల్ చేస్తుంది అని ఈ నేషన్స్ అన్నీ కూడా నమ్ముతాయి. జియో స్ట్రాటజిక్ అండ్ జియో ఎకనామిక్ ఇంపార్టెన్స్ అనేది ఉంది అని ఈ టూ రిలేషన్స్ కూడా ఉంటున్నాయి. ఏంటమ్మా? జియో స్ట్రాటజిక్ ఇండియన్ ఓషన్లో ఇండియా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. క్లియర్. జియో స్ట్రాటజిక్ అండ్ జియో ఎకనామిక్. సార్ జియో ఎకనామిక్ అంటే ఏంటి? ఇక్కడ ఇండియన్ ఓషన్లో చాలా వరకు మినరల్ రిసోర్సెస్ ఉన్నాయి. ఆ మినరల్ రిసోర్సెస్కి ఎక్స్ప్లాయిటేషన్కి జియో ఎకనామిక్ ఇంపార్టెన్స్ కూడా ఉంది. సో వాటిని సాల్వ్ చేసుకోవడానికి కూడా ఇండియా వియట్నాం మ్యారిటైమ్ కోఆపరేషన్ చేస్తున్నాయన్నమాట. క్లియర్. అండ్ ఆ తర్వాత మ్యారిటైమ్ డొమైన్ అనేది నేషనల్ ఇంట్రెస్ట్స్కి సంబంధించింది కాబట్టి క్లియర్. ఈ టూ నేషన్స్ కూడా వాళ్ళు పెసిఫిక్ ఓషన్లో వియట్నాం పెసిఫిక్ ఓషన్లో ఇండియన్ ఓషన్లో నేవీస్ స్ట్రాంగ్గా ఉంటేనే అవి చాలా క్లియర్గా రిలేషన్స్ ఉంటాయి అని పెట్టుకోవడం జరిగింది. అండ్ ఆ తర్వాత మరొకటి చూడండమ్మా. దిస్ ఈస్ ద 4 కీ అగ్రిమెంట్స్ అండ్ 4 కీ రీజన్స్ అనుకున్నాం కదా. ఆ 4th వన్ ఏంటి అంటే ఫార్వర్డ్ మ్యారిటైమ్ ప్రెజెన్స్ కానీ నేవల్ పార్ట్నర్షిప్స్ కానీ ఎప్పుడూ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. క్లియర్. అండ్ ఓవరాల్గా 55% ఆఫ్ ఇండియా ట్రేడ్ అనేది సౌత్ చైనా సీ నుంచి పాస్ అవుతుంది. క్లియర్. సౌత్ చైనా సీ ఎక్కడ? ఇండో పెసిఫిక్ నేషన్స్తో తన ట్రేడ్ రిలేషన్ ఏదైతే ఉందో దాంట్లో 55% సౌత్ చైనా సీలో పాస్ అవుతుంది. అయితే చైనా మాత్రం సౌత్ చైనా సీని చాలా ఇష్టం వచ్చినట్టు యూజ్ చేసుకుంటుంది. సో దాన్ని కౌంటర్ చేయడానికి మా ఇండియా అండ్ వియట్నాం కోఆపరేటివ్ రిలేషన్స్ అనేవి పెట్టుకుంటున్నాయి అన్నమాట. క్లియర్. అండ్ 50 years అవుతున్నాయని రీసెంట్గా టూ నేషన్స్ యొక్క డిఫెన్స్ మినిస్టర్స్ కూడా మీట్ అవ్వడం జరిగింది. ఎప్పుడు? జూన్ 2022లో. క్లియర్. జూన్ 2022లో మీట్ అవ్వడం జరిగింది. అండ్ మీటింగ్లో లాజిస్టిక్స్ సపోర్ట్స్ గురించి మాట్లాడుకున్నారు. క్లియర్. లాజిస్టిక్స్ సపోర్ట్ గురించి మాట్లాడుకున్నారు. అండ్ ఆ తర్వాత దే హ్యావ్ సైన్డ్ ద స్టేట్మెంట్ ఆఫ్ జాయింట్ విజన్ ఫర్ డిఫెన్స్ కోఆపరేషన్. క్లియర్. చెప్పాను కదమ్మా, డిఫెన్స్ రిలేషన్స్ అనేవి టూ కంట్రీస్ మధ్యన చాలా కోర్ రిలేషన్స్ అన్నమాట. క్లియర్. సో డిఫెన్స్ కోఆపరేషన్ గురించి జాయింట్ విజన్ ప్రాజెక్ట్ అనేది మాట్లాడుకుంటున్నారు. అండ్ ఆ తర్వాత జనరల్గా ఇఫ్ వి సీ ఒక $100 మిలియన్ డిఫెన్స్ లైన్ ఆఫ్ క్రెడిట్ అనేది ఇండియా ఇస్తాను అన్నది. అంటే
నేను క్రెడిట్ అప్పు ఇస్తాను, బట్ ఆ అప్పుతో నువ్వు డిఫెన్స్ ఐటమ్స్ మాత్రమే నా దగ్గర కొనాలి అని చెప్పడం జరిగిందనమాట. దాంతో వాళ్ళు యాక్సెప్ట్ చేశారు కూడా. అండ్ ఆ తర్వాత ఇంకా కేవలం 100 మిలియన్ కాదు, మరొక 500 మిలియన్ లైన్ ఆఫ్ క్రెడిట్ కూడా ఇస్తారు. లైన్ ఆఫ్ క్రెడిట్. ఈ లైన్ ఆఫ్ క్రెడిట్తో ఇక్కడ వియట్నాం వాళ్ళు తన డిఫెన్స్ క్యాపబిలిటీస్ని కూడా ఎక్స్పాండ్ చేయొచ్చు. క్లియర్. అండ్ వియట్నాం నేవీకి కూడా వాళ్ళు ఎక్కువ ట్రైనింగ్ ఇస్తున్నారు, వాటికి కూడా యూస్ చేయొచ్చు అని చూస్తామన్నమాట. క్లియర్. ఎస్. అయితే ఇండియా కూడా ఏం అనుకుంటుంది, ఈ రిలేషన్స్ తర్వాత, ఈ డిఫెన్స్ మినిస్టర్స్ మీటింగ్ తర్వాత ఇండియా ఈజ్ విల్లింగ్ టు ఆఫర్ 12 హై స్పీడ్ patrolling boats. Clear. 12 high speed patrolling boats of A class amma, that is Kukri class. Kukri class, okay, corvettes antamu or boats. Clear. కార్వెట్స్ అంటాము. ఇవి వియట్నాంకి గిఫ్ట్ ఇద్దాము అని అనుకుంటుంది. క్లియర్. సో గిఫ్ట్ ఇస్తే నెక్స్ట్ టైం వాళ్ళు ఇటువంటి రిలేషన్స్ అనేవి ఇంకా పెంచుతారు కదా అని అనమాట. క్లియర్. అయితే ఈ 2 కంట్రీస్ కూడా ఇంపార్టెంట్ అగ్రిమెంట్స్ అండ్ చాలా గ్లోబల్ లెవెల్ మీటింగ్స్లో కూడా ఉన్నాయి అన్నమాట. ఫైన్. ఎస్. ఏషియన్ డిఫెన్స్ మినిస్టర్ మీటింగ్స్లో ఇండియా పార్టిసిపేట్ చేస్తుంది, వియట్నాం ఉంటుంది. ఆసియాన్తో ఇంపార్టెంట్ రిలేషన్స్ కూడా మనం వాళ్ళతో మెయింటైన్ చేయడం జరిగిందనమాట. క్లియర్. అయితే రీసెంట్గా వీళ్ళు ఈ 2 నేషన్స్ కూడా డిఫెన్స్ మాత్రమే కాదు మరికొన్ని ఏరియాస్లో కూడా అగ్రిమెంట్స్ చేసుకోవాలి అనుకుంటున్నారనమాట. బోత్ ఆర్ విల్లింగ్ టు గో ఫర్ బోత్ ఎకడమిక్ అండ్ కల్చరల్ కోఆపరేషన్. క్లియర్. ఎకడమిక్ కల్చరల్ కొలాబరేషన్, తర్వాత షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీలో. క్లియర్. షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీలో ఇద్దరు ఉండాలి అనుకుంటున్నారు. మ్యారీటైమ్ కనెక్టివిటీలో ఉండాలి అనుకుంటున్నారు. మ్యారీటైమ్ ఎడ్యుకేషన్లో ఉండాలనుకుంటున్నారు. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో పెట్టుకోవాలనుకుంటున్నారు. అండ్ కోస్టల్ ఇంజనీరింగ్. 2 నేషన్స్కి కూడా కోస్టల్ ఏరియాస్ ఉన్నాయి కాబట్టి కోస్టల్ ఇంజనీరింగ్లో కూడా కోఆపరేషన్ చేసుకోవాలనుకుంటున్నారు. అండ్ 2 నేషన్స్ కూడా బ్లూ ఎకానమీ వైపు వెళ్తున్నారు. అండర్ బ్లూ ఎకానమీ రిసోర్సెస్ ఫ్రమ్ ది ఓషన్స్ అనేవి యూస్ చేసుకోవడానికి. క్లియర్. అండ్ ఆ తర్వాత మెరైన్ రీజన్స్ని కన్జర్వ్ చేయాలి అని అనుకుంటున్నారు. అండ్ ఆ తర్వాత అండ్ న్యూ డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ని ఎక్స్పోర్ట్స్కి అండ్ తర్వాత ప్రొడక్షన్కి రిలేషన్స్ అనేవి పెట్టుకోవాలి అని అనుకుంటున్నారనమాట. క్లియర్. సో ఇండియా వియట్నాం రిలేషన్స్ అనేవి ఇండో పెసిఫిక్ సెక్యూరిటీ అండ్ స్టెబిలిటీకి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. క్లియర్. సో చూశారు కదమ్మా, ఇండియా వియట్నాం రిలేషన్స్ అనేవి టోటల్గా మనం కవర్ చేస్తూ బ్యాక్గ్రౌండ్ నుంచి ఆర్టికల్లో ఉన్న ఇంపార్టెంట్ అన్నీ కూడా ఆర్టికల్ అంతా కూడా నీట్గా అనలైజ్ చేయడం జరిగింది. రైట్. సో ఈ విధంగా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనేవి మనం కవర్ చేసుకుంటేనే ఎగ్జామినేషన్లో మనకి యూజ్ అవుతుంది అన్నమాట. ఓకే. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా. చీతాస్ లైక్లీ టు అరైవ్ ఇన్ కూనో నేషనల్ పార్క్ బిఫోర్ ఆగస్ట్ 15th. ఓకే. సో ఈ కూనో నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్లో ఉందమ్మా. సో ఇది ఇక్కడ ఏం జరుగుతుంది, చీతా ఇంట్రడక్షన్ అనేది జరుగుతుంది. సో ఎక్కడి నుంచి జరుగుతుంది ఏంటి అదంతా కూడా ఆర్టికల్లో డీటెయిల్గా అనలైజ్ చేద్దాం. ఈ ఆర్టికల్ మనకి GS3 ఎన్విరాన్మెంట్లో చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. క్లియర్. GS3 ఎన్విరాన్మెంట్లో ఇంపార్టెంట్ ఆర్టికల్ అనమాట. ఫైన్. సో ఒక్కసారి దీని గురించి చూడండమ్మా. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత చీతా అనేది ఎక్స్టింక్ట్ అయ్యింది. క్లియర్. సో ఇండియాలో ఒక పెద్ద యానిమల్ లైక్ ఈ వైల్డ్ క్యాట్, దీన్ని వైల్డ్ క్యాట్ అంటాం. ఇది క్యాట్ ఫ్యామిలీకి సంబంధించింది కదా చీతా. ఈ వైల్డ్ క్యాట్కి సంబంధించిన యానిమల్లో ఎక్స్టింక్ట్ అయ్యింది కేవలం చీతా మాత్రమే. మనకి మిగిలినవి జనరల్గా ఉన్నాయి. క్లియర్. టైగర్స్ కానీ అండ్ లయన్స్ కానీ మన దగ్గర ఉన్నాయి, బట్ చీతా మాత్రం ఎక్స్టింక్ట్ అయ్యింది అన్నమాట. సో అయితే దీన్ని ఏం చేయాలనుకుంటున్నారు, ఇండియాలో ఎక్స్టింక్ట్ అయ్యింది కానీ కొన్ని నేషన్స్లో ఇంకా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నమీబియా. క్లియర్. నమీబియాలో చీతాస్ అనేవి ఉన్నాయి, అక్కడ కన్జర్వేషన్ అనేది చేస్తున్నారు కూడా. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం ప్లాన్ చేసింది, ఇంట్రడక్షన్ ఆఫ్
ఇంట్రడక్షన్ ఆఫ్ చీతాస్. క్లియర్? ఇండియాలో చీతాస్ని ఇంట్రడ్యూస్ చేద్దాము. ఒకప్పుడు ఉండేవి కాబట్టి ఇప్పటికీ కూడా మళ్ళీ ఉంటాయి అని ఇంట్రడక్షన్ అనేది చేద్దాం అనుకుంటున్నారు. చీతా ఇంట్రడక్షన్ అనేది చెయ్యాలి అనుకుంటున్నారు. సో ఇది చేసేటప్పుడు దే సెలెక్టెడ్ ద ప్లేస్ ఆఫ్ మధ్యప్రదేశ్లో ఉన్న కూనో నేషనల్ పార్క్. రిమెంబర్ దిస్ అమ్మ, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కూనో నేషనల్ పార్క్లో పెడదాము అని అనుకున్నారు. సో నమీబియాని సెలెక్ట్ చేసుకున్నారు. నమీబియాని సెలెక్ట్ చేసి అక్కడి నుంచి చీతాస్ని తీసుకొని వచ్చి పెట్టాలనుకున్నారు. అయితే 2012లో కొంతమంది కేసు వేస్తే సుప్రీంకోర్టు దీన్ని నో అని చెప్పింది. మీరు అగ్రిమెంట్ ఏదైతే పెట్టుకుంటున్నారో అది చెల్లదు. ఎందుకంటే యాక్చువల్లీ అప్పటికే గుజరాత్ నుంచి గిర్ లయన్స్ని తీసుకొని వద్దాం అనుకుంటున్నారు. సో లయన్స్ అండ్ ఇంకా చీతాస్ ఒకే దగ్గర ఉంటే మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అని సుప్రీంకోర్టు వద్దు అన్నది. అండ్ ఆ తర్వాత అక్కడ ఉన్న క్లైమేట్కి ఇక్కడ ఉన్న క్లైమేట్ చాలా డిఫర్ కాబట్టి చీతాస్ ఇక్కడ సర్వైవ్ అవ్వగలవా అని కూడా చూస్తున్నారనమాట. క్లియర్? క్లైమేటిక్ డిఫరెన్సెస్ ఉన్నాయి కాబట్టి చీతాస్ ఇక్కడ సర్వైవ్ అవ్వగలవా అని కూడా ఆలోచించారు. క్లియర్? అయితే గవర్నమెంట్ సుప్రీంకోర్టు రిక్వెస్ట్ చేసిన తర్వాత ఈవెన్ అక్కడ ఉన్న విలేజర్స్తో కూడా మాట్లాడడం జరిగిందనమాట. కూనో నేషనల్ పార్క్ దగ్గరున్న విలేజర్స్తో, లోకల్ లెవెల్ సర్పంచెస్తో కానీ, లోకల్ లీడర్స్తో కానీ, రిలీజియస్ మెంబర్స్తో కానీ, ఎన్జిఓస్తో మాట్లాడి ఒక మ్యాస్కట్ అనేది చేసింది. మ్యాస్కట్ అంటే చిహ్నం అని అంటాం. దట్ ఈజ్ చింటూ చీతా. ఓకే, చింటూ అని ఎప్పుడు అంటాం? చాలా క్లోజ్ రిలేషన్స్ ఉంటే చింటూ అని అంటాం. చింటూ చీతా అని పెట్టి లోకల్ పీపుల్కి చీతా అనేది మనకి చాలా ఇంపార్టెంట్ కదా అండ్ దీని ఇంపార్టెన్స్ అనేది చెప్పడం జరిగింది. ఈ చీతా యొక్క ఇంపార్టెన్స్ అనేది పెంచుతూ గైడ్ లైన్స్ కూడా ఇవ్వడం జరిగింది. కాస్త వాళ్ళకి బెనిఫిట్స్ కూడా ఇవ్వడం జరిగింది. లోకల్ పీపుల్ అవేర్నెస్ క్రియేట్ చేసిన తర్వాత వాళ్ళని రిక్వెస్ట్ కూడా చేసింది. ఏంటి? చీతాని మనం కన్జర్వ్ చేసుకుందాము అని. క్లియర్? సో అయితే ఇప్పుడు రీసెంట్గా ఏం జరుగుతుందో చూడండి అమ్మా. సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేసింది. సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేసిన తర్వాత వీళ్ళు ఏం చూసుకుంటున్నారు? ఇండియా నమీబియా యాక్సెప్ట్ చేసుకున్నాయి. ఇండియా నమీబియా ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని చీతాస్ని ఇస్తాను అని చెప్పడం జరిగిందనమాట. 1 ఇయర్ ట్రైల్. క్లియర్? 1 ఇయర్ ట్రైల్ అయిన తర్వాత ఎస్ చీతాస్ హ్యాపీగా ఇక్కడ క్లైమేట్ని తట్టుకుంటున్నాయి, వాటికి ఇబ్బంది లేదు, కన్జర్వ్ అవుతున్నాయి, రిప్లికేట్ అవుతున్నాయి, రీప్రొడ్యూస్ అవుతున్నాయి అని తెలిసిన తర్వాత వెంటనే ఇంకా మరికొన్ని తెచ్చుకుందాం అని అనుకుంటున్నారు. క్లియర్? ఎస్, ఇవి చాలా ఇంపార్టెంట్. కన్జర్వేషన్ అండ్ రీస్టోరేషన్ ఆఫ్ చీతా అనేది ఓవరాల్ ఎన్విరాన్మెంట్కి చాలా బెనిఫిట్ అన్నమాట. క్లియర్? ఎస్, అయితే ఇక్కడ వీళ్ళు మెయిన్ ఏం చేస్తున్నారు? 2 నేషన్స్ కూడా ఎస్ ఇండియా followed the IUCN International Union of Conservation National Guidelines. Clear? IUCN guidelines ని ఫాలో అవుతుంది. క్లియర్? ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ కన్జర్వేషన్ నేషన్ వాళ్ళు గైడ్ లైన్స్ అనేవి ఇచ్చారు. ఆ గైడ్ లైన్స్ ప్రకారం జనరల్గా ఏముండాలి? ఒక యానిమల్ని దీన్ని యాక్చువల్లీ ట్రాన్స్లొకేషన్ అని అంటారు. అవునా? ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్కి తీసుకెళ్తున్నారు కాబట్టి ట్రాన్స్లొకేషన్ అని అంటారు. ఈ ట్రాన్స్లొకేషన్లో వాళ్ళు ఫారెస్ట్ సైట్ క్వాలిటీ చూస్తారు. క్లియర్? ఫారెస్ట్ సైట్ క్వాలిటీ చూస్తున్నారు. అండ్ ఆ తర్వాత ప్రే డెన్సిటీ. ప్రే అంటే ఫుడ్, ఏ ఫుడ్ తింటున్నారు, ఎవరు ఫుడ్ తింటుంది ఇది. ఓకే, ఈ చీతాస్ వచ్చిన తర్వాత వాటికి ఫుడ్ ఉండాలి కదా. సో ఆ ప్రీ డెన్సిటీ ఎక్కువే ఉందా లేదా చూస్తారు. అండ్ ఆ తర్వాత కరెంట్ క్యారియింగ్ కెపాసిటీ అంటే చీతాస్ అనేవి తిరుగుతూ ఉంటాయి కదమ్మా, దానికి తగ్గట్టుగా ఏరియా అనేది ఉందో లేదో చూస్తారు. దాన్నే కరెంట్ క్యారియింగ్ కెపాసిటీ అని అంటారు. అయితే ఈ కూనో నేషనల్ పార్క్ యాజ్ ఆఫ్ నౌ 21
21 చీతాస్ ఒకేసారి ఇంట్రడ్యూస్ చేసినప్పటికీ కూడా అది స్పేస్ సరిపోతుంది అని చూస్తాం. అండ్ ప్రాపర్గా మేనేజ్ చేసిన తర్వాత ఓవరాల్ నెంబర్ 36 చీతాస్కి ఇది అకామిడేట్ చేయగలది అని చూస్తాం. కొన్ని చేంజెస్ చేసిన తర్వాత ఇది ఓవరాల్ 36 చీతాస్కి అకామిడేట్ చేయగలది అని చూసామన్నమాట. క్లియర్. సో 1 ఇయర్ ట్రయల్ నమీబియన్ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసింది. సో ఇప్పుడు ఆగస్ట్ 15th కల్లా మనకి ఇవి వస్తున్నాయి, ఈ చీతాస్ అనేవి ఇండియాకి వస్తున్నాయి అన్నమాట. క్లియర్. సో ఈ వైల్డ్ లైఫ్ మేనేజ్మెంట్తో పాటు మరికొన్ని అగ్రిమెంట్స్ కూడా ఇండియా నమీబియా చేసుకున్నాయి. మెమరాండమ్ ఆఫ్ అగ్రిమెంట్స్, అండర్స్టాండింగ్స్ అవేంటో చూడండమ్మా. ఆ MOUs ఏంటో చూడండి. మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 నేషన్స్ కూడా బయోడైవర్సిటీ కన్జర్వేషన్ చేసుకుందాము అని అనుకుంటున్నారు. క్లియర్. అంటే ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ బయోడైవర్సిటీ కన్జర్వేషన్. క్లియర్. వేరియస్ యానిమల్స్ యొక్క డైవర్సిటీ విత్ ఇన్ ది ఫారెస్ట్ అంటే బయోడైవర్సిటీ అని అంటాము. క్లియర్. అండ్ ఆ తర్వాత క్లైమేట్ చేంజ్లో కూడా ఇండియా నమీబియా కోఆపరేషన్ చేసుకుందాము అని అనుకుంటున్నారు. అండ్ ఆ తర్వాత పొల్యూషన్ అండ్ వేస్ట్ మేనేజ్మెంట్. క్లియర్. పొల్యూషన్ అండ్ వేస్ట్ మేనేజ్మెంట్లో కూడా 2 నేషన్స్ కోఆపరేషన్స్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు. అండ్ ఆ తర్వాత వైల్డ్ లైఫ్ మేనేజ్మెంట్. క్లియర్. వైల్డ్ లైఫ్ మేనేజ్మెంట్ అంటే ఇక్కడ ట్రైన్డ్ పీపుల్, ప్రొఫెషనల్ పీపుల్ ఎవరైతే 2 నేషన్స్లో ఉంటారో వాళ్ళు క్రాస్ కంట్రీస్కి వెళ్ళి ఎడ్యుకేట్ చేయడం కానీ ట్రైన్ చేయడం కానీ అన్నీ కూడా చూస్తారు అన్నమాట. క్లియర్. సో ఈ విధంగా ఇంకా మరింత రిలేషన్స్ అనేవి పెంచుకోవాలి అని అనుకుంటున్నారు అన్నమాట. సో ఇండియా తన 75th ఇయర్ కల్లా, ఇండిపెండెన్స్ అయి 75th ఇయర్ కల్లా కూడా చీతాని మళ్ళీ రీఇంట్రడ్యూస్ చేసి, ఎప్పుడైతే 1952లో చీతా ఎక్స్టింక్ట్ అయిందమ్మా, 1952 ఎక్స్టింక్ట్ అయ్యింది చీతా. సో దాన్ని మళ్ళీ ఇక్కడ పెట్టి ట్రాన్స్లొకేషన్ చేసి తన కన్జర్వేషన్ చూసుకున్నాము అనుకుంటే అప్పుడు అదొక హిస్టారిక్ ఎన్విరాన్మెంటల్ మూమెంట్ అవుతుంది అని ఇండియన్ గవర్నమెంట్ భావిస్తుంది. సో రీసెంట్గా జనరల్గా నమీబియన్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అండ్ ఇండియా నుంచి కూడా కౌంటర్ పార్ట్స్ అట్లా వెళ్ళడం జరిగింది అన్నమాట. వేరియస్ మినిస్టర్స్ వెళ్ళి రిలేషన్స్ అనేవి కన్ఫర్మ్ చేసుకొని రావడం జరిగింది అన్నమాట. క్లియర్. సో ఈ విధంగా మనం ఏం చూస్తాం, ఈ ఇంపార్టెన్స్ అనేది మనం ఎక్కువ పెరుగుతుంది. అండ్ మీరు ఒక్కసారి చూస్తే నమీబియా అనేది ఆఫ్రికన్ నేషన్ కాబట్టి ఇండియా ఆఫ్రికా రిలేషన్స్ ఓవరాల్గా పెరగడానికి కూడా నమీబియా హెల్ప్ చేస్తుంది అన్నమాట. క్లియర్. ఎస్. సో ఇదమ్మా ఆర్టికల్. చూడండి, మన నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్తున్నాం. మన ఆర్టికల్ చూడమ్మా, కౌంటింగ్ ఆఫ్ ఓట్స్ ఆన్ ప్రెసిడెన్షియల్ పోల్ టుడే. ఓకే. సో ప్రెసిడెంట్ ఎలక్షన్స్ రీసెంట్గా జరిగాయి. సో వాటి రిజల్ట్స్ అనేవి ఈరోజు రావాల్సి ఉందన్నమాట. సో అందుకే ఆర్టికల్ కవర్ చేశాడు. మనం కూడా కాస్త బ్యాక్గ్రౌండ్తో ప్రెసిడెంట్ ఎలక్షన్స్ ఎట్లా జరుగుతాయి ఇదంతా కూడా నీట్గా డీటెయిల్డ్గా చూద్దాం. ఎందుకు అంటే ప్రెసిడెంట్ ఎలక్షన్ ప్రొసీజర్ ఏదైతే ఉంటుందో అది కాస్త కన్ఫ్యూషన్గా ఉంటుంది అండ్ దట్ ఈజ్ ఇంపార్టెంట్ ఆల్సో. ఓకే. ఆర్టికల్ మనకి ఎక్కడమ్మా ఇంపార్టెంట్, GS2 పాలిటీలో చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. క్లియర్. GS2 పాలిటీలో ఇంపార్టెంట్ ఆర్టికల్ కాబట్టి ఒక్కసారి టాపిక్ అంతా కూడా చూడండమ్మా. ప్రెసిడెంట్ ఒక్కసారి చూస్తే మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో పార్ట్ 5, ఓకే, పార్ట్ 5 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ద పొజిషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఓకే. ప్రెసిడెంట్ని మనం ఎలక్ట్ చేస్తాము. ఏం చేస్తాం? ఎలక్ట్ చేస్తాం. సార్ అయితే ఈ ఎలక్షన్లో అందరూ పార్టిసిపేట్ చేయొచ్చా? నో. కొంత స్పెషల్ గ్రూప్ అనేది పార్టిసిపేట్ చేస్తుంది. అందరూ పార్టిసిపేట్ చేయరమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ MLAస్కి MPస్కి 18 ఇయర్స్ దాటిన ప్రతి ఒక్కరూ కూడా ఓటు వేస్తారు. బట్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్లో సెపరేట్ బాడీ ఉంటుంది. క్లియర్. దాన్ని మనం ఎలక్టోరల్ కాలేజ్ అని అంటాము. క్లియర్. ఎలక్టోరల్ కాలేజ్ అని అంటాము. ఆ ఎలక్టోరల్ కాలేజ్లో వాళ్ళు మాత్రమే ప్రెసిడెంట్కి ఓటు వేస్తారు. క్లియర్. ఎస్. అయితే ఈ ఎలక్టోరల్ కాలేజ్ అనేది మనకి చాలా ముఖ్యం అన్నమాట. ఫైన్. సో అయితే మీరు ఇక్కడ చూడండి,
ఇక్కడ ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తారో చూద్దాం. బట్ దానికి ముందు ఒకసారి మన ప్రెసిడెంట్కి ఎలక్షన్ అనేది పెట్టడం వలనే ఇండియా ఏమైంది? ఎస్, రిపబ్లిక్ అవుతుంది. సార్ రిపబ్లిక్ అంటే ఏంటి? రిపబ్లిక్ అంటే ఎలక్టెడ్ హెడ్ ఉన్నారు అంటే ఏ కంట్రీకైనా ఆ కంట్రీని రిపబ్లిక్ అని అంటాం. సార్ అమెరికా రిపబ్లిక్ కదా? ఎస్, అమెరికన్ ప్రెసిడెంట్ని కూడా ప్రజలు ఎలక్ట్ చేస్తారు కాబట్టి దాన్ని రిపబ్లిక్ అని అంటాం. సార్ మరి యూకే? ఎస్, యూకే అనేది రిపబ్లిక్ కాదు. ఎందుకు? యూకేలో హెడ్ ఆఫ్ ది స్టేట్ ఎవరంటాం? కింగ్ ఆర్ క్వీన్ అంటాం. ఇప్పుడు క్వీన్ ఉన్నది కదా, సో యూకే అనేది రిపబ్లిక్ కాదు. సౌదీ అరేబియా నో, అక్కడ కింగ్ రూల్ ఉంది కాబట్టి వాళ్ళు కూడా రిపబ్లిక్ కాదు. ఓకేనా? సో అయితే ఏ కంట్రీలో అయితే ఎలక్టెడ్ హెడ్ ఉంటారో వాళ్ళనే రిపబ్లిక్ అని అంటాం. మనం కూడా ప్రెసిడెన్షియల్ పొజిషన్ని వారసత్వంగా ఎవరికి ఇవ్వకన్నా, ఒక రాజు చేతుల్లో ఉంచకుండా ప్రజల చేత గెలిచిన నాయకులు ఇక్కడ ప్రెసిడెంట్కి ఓటు వేస్తారు. సో ఈ ఎలక్షన్ని మనం ఇండైరెక్ట్ ఎలక్షన్ అని కూడా అంటాము. ఏ ఎలక్షన్ అంటామమ్మా? ఇండైరెక్ట్ ఎలక్షన్. ఎందుకు? ప్రజలు డైరెక్ట్గా ఓటు వేయరు, ప్రజల చేత ఎన్నుకోబడ్డ నాయకులు ఓటు వేస్తారనమాట. అయితే ఈ ఎలక్టోరల్ కాలేజ్లో ఎవరుంటారో చూడండమ్మా. ఈ ఎలక్టోరల్ కాలేజ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ ఎలక్టెడ్ ఎంపీస్ ఆఫ్ బోత్ లోక్సభ ప్లస్ రాజ్యసభ. క్లియర్? ఎలక్ట్ అయి గెలిచిన ఎంపీస్ బోత్ లోక్సభ వాళ్ళు, రాజ్యసభ వాళ్ళు ఇద్దరు పోటీ చేస్తారు. బట్ కేవలం ఎలక్టెడ్ మెంబర్స్ మాత్రమే. నామినేటెడ్ మెంబర్స్ వాళ్ళకి ఈ ఎలక్టోరల్ కాలేజ్లో స్కోప్ అనేది ఉండదు. క్లియర్? ఎలక్టోరల్ కాలేజ్లో స్కోప్ అనేది ఉండదు అనమాట. క్లియర్? సేమ్ అలానే ఎంపీస్ చూసారు కదా. నెక్స్ట్ ఎలక్టెడ్ ఎమ్మెల్యేస్ కూడా చూస్తాము. క్లియర్? ఎలక్టెడ్ ఎమ్మెల్యేస్ ఆఫ్ ఆల్ ది స్టేట్స్. ఓకే, ఎలక్టెడ్ ఎమ్మెల్యేస్ ఆఫ్ ఆల్ ది స్టేట్స్. సార్ అయితే ఎమ్మెల్సీ అంటాం కదా, వాళ్ళు రారా? నో, ఎమ్మెల్సీస్ పార్టిసిపేట్ చేయరమ్మా. కేవలం పార్లమెంట్లో మాత్రమే బోత్ లోక్సభ అండ్ రాజ్యసభ ఉంటుంది. బట్ ఎమ్మెల్యేస్ నుంచి మాత్రం స్టేట్ నుంచి కేవలం ఎమ్మెల్యే రిప్రజెంటేషన్ అంతే. అండ్ నెక్స్ట్ ఎలక్టెడ్ ఎమ్మెల్యేస్ ఆఫ్ ఇంకెవరున్నారమ్మా? స్టేట్ సెంటర్ అయిపోయిన తర్వాత దట్ ఈజ్ యూనియన్ టెరిటరీ. అండ్ మనకి యూనియన్ టెరిటరీస్లో ఢిల్లీ అండ్ పుడుచ్చేరి, ఈ 2 యూనియన్ టెరిటరీస్లో మాత్రమే ఎమ్మెల్యేస్ ఉన్నారు కాబట్టి ఎమ్మెల్యేస్ కూడా పోటీ చేస్తారు. ఎమ్మెల్యేస్ అనేవాళ్ళు పోటీ చేయరు, ఎందుకంటే ప్రతి స్టేట్లో ఎమ్మెల్సీ వాళ్ళు లేరు. కేవలం 10 స్టేట్స్లో మాత్రమే ఎమ్మెల్యేస్ ఉన్నారు, ఎమ్మెల్సీస్ ఉన్నారు. క్లియర్? మిగిలిన స్టేట్స్లో కేవలం ఎమ్మెల్యేస్ మాత్రమే ఉండడం వలన మనం ఎమ్మెల్యేస్ ఆఫ్ ఆల్ స్టేట్స్ పెట్టాము, ఎమ్మెల్యేస్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్ పెట్టాం, అండ్ ఎలక్టెడ్ ఎంపీస్ ఆఫ్ లోక్సభ ప్లస్ రాజ్యసభ. క్లియర్? లోక్సభ రాజ్యసభకి ఎలక్ట్ అయిన వాళ్ళే, సెలెక్ట్ అయిన వాళ్ళు నామినేట్ అయిన వాళ్ళని తీసుకోము, కేవలం ఎలక్ట్ అయిన వాళ్ళు మాత్రమే తీసుకుంటామన్నమాట. వీళ్ళందరినీ కలిపి ఒక ఎలక్టోరల్ కాలేజ్ కింద నిర్ణయించడం జరిగింది. ఈ ఎలక్టోరల్ కాలేజ్లో మాత్రమే వీళ్ళు ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయగలరు అన్నమాట. క్లియర్? అయితే చూడండి ఇక్కడ ఆ స్పెషల్లీ కాన్స్టిట్యూటెడ్ ఎలక్టోరల్ కాలేజ్. ఓకే, వాళ్ళు మాత్రం ఓటు వేస్తారు. బట్ అయితే ఈ కాలేజ్లో ఎంపీస్ ఉంటారు, ఎమ్మెల్యేస్ ఉంటారు. అవునా? ఎంపీస్ ఉంటారు, ఎమ్మెల్యేస్ ఉంటారు. ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక్కొక్క స్టేట్ నుంచి రిప్రజెంటేషన్ ఉంటుంది. అయితే అందరినీ కలిపి ఒక ఓటు అనేది ఇవ్వరు అనమాట. ఓకే, దెర్ ఈజ్ ఓట్ వాల్యూ అనేది డిఫరెన్స్ వస్తుంది. ఓట్ వాల్యూ ఆఫ్ ఎమ్మెల్యేని ఎలా చూస్తారో చూడండమ్మా. టోటల్ పాపులేషన్ ఆఫ్ స్టేట్ చూస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓట్ వాల్యూ ఆఫ్ ఎమ్మెల్యేకి టోటల్ పాపులేషన్ ఆఫ్ స్టేట్. ఓకే, బై తర్వాత అక్కడ నెంబర్ ఆఫ్ ఎమ్మెల్యే కాన్స్టిట్యుయెన్సీస్ ఉన్నాయో చూస్తాము. క్లియర్? నెంబర్ ఆఫ్ ఎలక్టెడ్ మెంబర్స్ అని చూస్తాం. క్లియర్? నెంబర్ ఆఫ్ ఎమ్మెల్యే కాన్స్టిట్యుయెన్సీస్ ఆర్ నెంబర్ ఆఫ్ ఎలక్టెడ్ మెంబర్స్. క్లియర్?
ఎలక్టెడ్ ఎమ్మెల్యేస్ ఇలా చూస్తాము. ఇంటూ 1/1000 అనేది చూస్తాము. నెంబర్ ఆఫ్ ఎలక్టెడ్ ఎమ్మెల్యేస్ చూస్తాము. క్లియర్. అండ్ ఇక్కడ టోటల్ పాపులేషన్ చూస్తాము. దీంతో ఒక వాల్యూ అనేది వస్తుంది. ఆ వాల్యూనే ఓట్ వాల్యూ ఆఫ్ ఎమ్మెల్యే అని అంటాం. టోటల్ పాపులేషన్ ఆఫ్ స్టేట్ బై నెంబర్ ఆఫ్ ఎలక్టెడ్ ఎమ్మెల్యేస్ ఇంటూ 1/1000 అని చూస్తాం. వచ్చిన వాల్యూనే ఓట్ వాల్యూ ఆఫ్ ఎమ్మెల్యే. సార్ ఇలా అయితే ఎమ్మెల్యేస్ ఓట్ వాల్యూ అంతా ఒకలా ఉండదు కదా. ఎస్, యు ఆర్ రైట్. ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఓటు వాల్యూ కూడా ఒకలా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో ఉన్న ఓట్ వాల్యూ ఆఫ్ ఎమ్మెల్యే అనేది 500 ఉండొచ్చు. ఆంధ్రాలో ఉన్న ఎమ్మెల్యే ఓటు వాల్యూ అనేది 450 అవ్వచ్చు, ఎంతైనా అవ్వచ్చు. ఉత్తరప్రదేశ్లో ఉన్న ఓట్ వాల్యూ ఉత్తరప్రదేశ్లో ఉన్న ఓట్ వాల్యూ ఆఫ్ ఎమ్మెల్యే 650 అయినా అవ్వచ్చు. ఇలా ఏ స్టేట్లో ఉన్న ఎమ్మెల్యే మరొక స్టేట్లో ఉన్న ఎమ్మెల్యేకి ఓట్ వాల్యూ అనేది సరిగ్గా ఉండదు. టోటల్గా డిఫరెన్స్ అనేది ఉంటుంది. సార్ మరి ఎంపీ ఓట్ వాల్యూ ఎలా ఉంటుంది చూడండి ఒక్కసారి. ఎంపీ ఓట్ వాల్యూ అని చూస్తాం. ఒక ఎంపీ ఓట్ వాల్యూ ఎంత ఉందో చూడమ్మా. టోటల్ వాల్యూ ఆఫ్ ఎంపీ టోటల్ ఓట్ వాల్యూ ఆఫ్ ఎమ్మెల్యేస్ చూస్తాము బై నెంబర్ ఆఫ్ టోటల్ ఎలక్టెడ్ ఎంపీస్. క్లియర్. నెంబర్ ఆఫ్ టోటల్ ఎలక్టెడ్ ఎంపీస్. ఓకే, ఇక్కడికి వచ్చిన ఓట్ వాల్యూ ఆఫ్ ఎంపీ చూస్తాం. టోటల్ వాల్యూ ఆఫ్ ఎమ్మెల్యేస్ అంటే ప్రతి స్టేట్లో ఉన్న ఎమ్మెల్యే ఓట్ వాల్యూస్ టోటల్ అంతా బై టోటల్ ఎలక్టెడ్ ఎంపీస్ చూస్తే వచ్చే ఫిగరే ఓట్ వాల్యూ ఆఫ్ ఎంపీ. అయితే ఇవన్నీ చూసిన తర్వాత జనరల్గా మనం ఏం చేస్తాం, ఒక కండిషన్ అనేది కూడా కాన్స్టిట్యూషన్ పెట్టడం జరిగింది అన్నమాట. ఏంటని, ఒకవేళ ఏదైనా అసెంబ్లీ కనుక డిజాల్వ్ అయిపోయింది అనుకోండి, అసెంబ్లీ ఏదైనా డిజాల్వ్ అయిపోతే ఆ అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేస్ వాళ్ళు ఇందులో ఓటు వేయడానికి పనికి రారు. ఎందుకంటే వాళ్ళకి ఇంకా ఎమ్మెల్యే స్టేటస్ ఉండదు కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ అయ్యేసరికి ఒకవేళ తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ కర్ణాటకలో కానీ అలా ఏదైనా స్టేట్లో లెజిస్లేటివ్ అసెంబ్లీ డిజాల్వ్ అయిపోయింది అనుకోండి, ఇక్కడ ఎమ్మెల్యేస్ మరి ప్రెసిడెన్షియల్ ఎలక్షన్లో ఓటు వేయడానికి పనికిరారు అన్నమాట. క్లియర్. సో అలాంటప్పుడు ఎమ్మెల్యే ఓటు వాల్యూస్, ఎంపీ ఓటు వాల్యూస్ అన్నీ కూడా డిఫరెన్సెస్ వస్తాయి. క్లియర్. సో ఇదొక కండిషన్ అనేది మనం చూస్తాము. అయితే ఇండియాలో ప్రెసిడెంట్ని ఎలా గెలిపిస్తారమ్మా, దట్ ఈజ్ చూడండి ఒక్కసారి. దాన్ని మనం ఏమంటాం, ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్. ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ త్రూ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ సిస్టమ్ చూస్తాం. సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ సిస్టమ్. క్లియర్. ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ త్రూ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ సిస్టమ్ అని చూస్తాము. క్లియర్. ఈ విధంగా మనం ఒక ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో ఎలక్టరల్ కాలేజ్ మెంబర్స్ అందరూ కూడా ఓటు వేస్తారు. ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ త్రూ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ సిస్టమ్ అంటే ఏంటో చూడమ్మా. సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ అని అంటాము. సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ అని అంటాము. క్లియర్. అయితే ఇప్పుడు ఎలక్షన్స్లో చూడమ్మా, ఎవరెవరు నిల్చుంటున్నారు మనకి. ఇప్పుడు ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ అయినప్పుడు ఇలా మెంబర్స్ నేమ్స్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నెంబర్ రాస్తారు. ఇక్కడ ఈ నెంబర్ పేరు ముర్ము, సెకండ్ నేమ్ ఇప్పుడు యశ్వంత్ సిన్హా కదా, యశ్వంత్ సిన్హా అని ఇలా నెంబర్ రాస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ పర్సన్ నేమ్ మనం XYZ అనుకున్నాము అనుకోండి, ఇట్లాగా నెంబర్ ఉంటుంది. ఇక్కడ ఎలక్టోరల్ కాలేజ్ మెంబర్స్ అందరూ కూడా ఇక్కడ నెంబర్స్ వేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ జెడ్కి ఫస్ట్ అనుకోండి, జెడ్కి ఫస్ట్ 1 వేస్తారు. ముర్ము సెకండ్ అనుకుంటే సెకండ్ వేస్తారు. యశ్వంత్ సిన్హాకి థర్డ్ అంటే థర్డ్ వేస్తారు. అంటే ఇక్కడ ఏం వేస్తున్నారమ్మా, ఓట్ ప్రిఫరెన్స్ అనేది వేస్తున్నారు అన్నమాట. క్లియర్.
ఓట్ ప్రిఫరెన్స్, నా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరు, సెకండ్ ప్రిఫరెన్స్ ఎవరు, థర్డ్ ప్రిఫరెన్స్ ఎవరు, అలా ప్రిఫరెన్స్ ఆఫ్ ఓట్ అనేది ఇక్కడ మనం ఎలక్టోరల్ కాలేజ్ ఎంపీస్ అందరికీ కూడా ఉంటుంది. అందుకే దీన్ని ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ త్రూ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ సిస్టమ్ అని చూస్తాము. అంటే ఇక్కడ ఏమవుతుంది, మనకి ఆ ఎలక్టోరల్ కాలేజ్లో ఎంపీ ఓటు వాల్యూ అంతా కలిపి, ఎమ్మెల్యే ఓటు వాల్యూ అంతా కలిపి ఉన్న నెంబర్లో ఎలక్టోరల్ కోటా అనేది రావాలి. ఎలక్టోరల్ కోటా వచ్చిన తర్వాత మాత్రమే వాళ్ళు గెలిచినట్టు. ఈ ఎలక్టోరల్ కోటా ఎంత రావాలి సార్ అంటే, టోటల్ ఎంపీ ఎమ్మెల్యే వ్యాలిడ్ ఓట్స్ ఉంటాయి కదమ్మా, బై 2 + 1 అని చూస్తాం. దాన్ని మనం ఎలక్టోరల్ కోటా అని అంటాం. ఒకవేళ అందరి ఎంపీస్ అండ్ ఎమ్మెల్యే ఓట్ వాల్యూస్ అన్నీ కలిపి 10,000 వాల్యూ అనుకోండమ్మా, 10,000/2 + 1 అంటే 5,001 ఎప్పుడైతే వస్తుందో అప్పుడే వాళ్ళు ప్రెసిడెంట్ కింద గెలిచినట్టు. ఓకేనా? సో ఇప్పుడు ఎంపీస్ ఎమ్మెల్యేస్ అందరూ కూడా ఇలా ఓట్లు వేస్తారు. సో అందులో ఏమవుతుందో చూడండమ్మా. అయితే 10,000 కదా, 5,001 రావాలి. సో అయితే ఇక్కడ ముర్ము ఉన్నారు, యశ్వంత్ సిన్హా ఉన్నాడు, XYZ మరొక వ్యక్తి. సో అలాగా ప్రతి ఒక్కరూ కూడా ఓటు వేస్తారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ముర్ముకి 4,000 రావడం జరిగింది. క్లియర్? ముర్ముకి 4,000 వచ్చాయి అండ్ యశ్వంత్ సిన్హాకి 3,500 వచ్చాయి. క్లియర్? సో అయితే ఇక్కడ మిగిలిన 2,500 జడ్కి రావడం జరిగింది. క్లియర్? అండ్ ఈ జడ్కి వచ్చిన తర్వాత సింగ్ ఇప్పుడు ఎవరు కూడా గెలవలేదు. ఎందుకు? ఎలక్టోరల్ కోటా అనేది ఎవరికి కూడా రాలేదు. సో ఎలక్టోరల్ కోటా ఎవరికి కూడా రాకపోతే లీస్ట్ నెంబర్ ఆఫ్ ఓట్స్ ఎవరికి ఉన్నాయో వాళ్ళవి నల్లిఫై చేసి మిగిలిన వాళ్ళకి వెళ్ళడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎగ్జాంపుల్ ఇది చూడండమ్మా. ఫస్ట్ ఒక ఓటు వాల్యూ జెడ్ అనే ఓటు వాల్యూ, ఫస్ట్ ఓటు వాల్యూ జెడ్కి ఇవ్వడం జరిగిందా, సెకండ్ ముర్ముకి ఇవ్వడం జరిగింది కదా. సో జెడ్ క్యాన్సిల్ అయిపోయిన తర్వాత ఆ ఓట్లన్నీ కూడా ఎవరెవరికి వెళ్తాయి, సెకండ్ ప్రిఫరెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్గా వస్తారు. క్లియర్? వాళ్ళు ఇప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్గా వస్తారనమాట. అంటే ఈ 2,500లో ఒకవేళ చూడండి 2,000 ఓట్స్ అనేవి ముర్ముకి వెళ్ళాయి అనుకోండి, సెకండ్ ప్రిఫరెన్స్, అండ్ కేవలం 500 మాత్రమే యశ్వంత్ సిన్హాకి వెళ్తే అప్పుడు ముర్ము గారికి 6,000 వస్తాయి, యశ్వంత్ సిన్హాకి 4,000 వస్తాయి. మార్క్ ఎంత? 5,001. సో ముర్ము ఆమె గెలుస్తుంది. అర్థమవుతుంది కదా. సో ఈ విధంగా సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ సిస్టంలో అన్లెస్ ఎలక్టోరల్ కోటా వచ్చినంత వరకు కూడా తక్కువ మెంబర్స్ ఉన్న ఓట్లు అన్నీ కూడా ట్రాన్స్ఫర్ అవుతూనే ఉంటాయి అన్నమాట. క్లియర్? అట్లాగా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి, మనం అది చూస్తాము. క్లియర్? సో ఈ విధంగా ఓవరాల్గా మనకి ఎలక్షన్స్ అనేవి ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ ఎండింగ్కి వస్తాయి అన్నమాట. అయితే చూడండమ్మా ఇంపార్టెంట్ పాయింట్స్. అయితే ఇప్పుడు ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ అయినప్పుడు ఎలక్షన్ డౌట్స్ ఏమైనా వచ్చాయి అనుకోండి, ఎలక్షన్ డౌట్స్, ఈ ఎలక్షన్ డౌట్స్ అన్నీ కూడా ఎవరు సాల్వ్ చేస్తారమ్మా? దట్ ఈజ్ నథింగ్ బట్ సుప్రీం కోర్ట్. క్లియర్? సుప్రీం కోర్టుదే ఫైనల్ డెసిషన్ అని చూస్తాము. సుప్రీం కోర్ట్ ఇచ్చిన డెసిషన్ అనేది ఫైనల్ అండ్ బైండింగ్. క్లియర్? ఎలక్షన్ డిస్ప్యూట్స్ ఆఫ్ ప్రెసిడెంట్ అంతా కూడా సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా చూసుకుంటుంది. అయితే ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ ఎవరమ్మా కండక్ట్ చేస్తారు? దట్ ఈస్ బై ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అని చూస్తాం. ఇండియాలో ఉన్న ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ కండక్ట్ చేస్తుంది. ఓకేనా? అయితే ప్రెసిడెంట్ ఎలక్షన్స్ అనేవి ఏ విధంగా జరుగుతాయి? ఎస్, ఇండైరెక్ట్ ఎలక్షన్స్తో ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ త్రూ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ సిస్టమ్ చూస్తాము. ఇండైరెక్ట్ ఎలక్షన్ జరుగుతుంది. అయితే మీరు ఒక్కటి చూడాలి, ఏంటి అంటే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డిబేట్స్. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డిబేట్స్లో దీని గురించే చర్చకు వచ్చిందనమాట. ఏంటని, మనము ఇది అంతా కూడా డైరెక్ట్ ఎలక్షన్స్ పెడితే ప్రాబ్లం ఏమొస్తుంది? క్లియర్? ప్రెసిడెంట్కి డైరెక్ట్ ఎలక్షన్సే పెట్టచ్చు కదా అంటే చాలామంది నో అని చెప్పారు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ ప్రెసిడెంట్ కూడా ప్రజల చేత డైరెక్ట్గా ఎన్నుకోకబడితే
ప్రైమ్ మినిస్టర్ పవర్స్ ఎక్కువ ఇవ్వాలా, ప్రెసిడెంట్కి పవర్స్ ఇవ్వాలా? ఇద్దరూ కూడా ప్రజలే నిర్ణయించినప్పుడు ఇద్దరికీ కూడా పవర్స్ ఎక్కువే ఉండాలి కదా. సో డైరెక్ట్ ఎలక్షన్స్ వద్దు. అండ్ ఆ తర్వాత జనరల్గా ఇంకేంటమ్మా చెప్పడం జరిగింది ఇక్కడ, ఎప్పుడూ కూడా ఎలక్షన్ అంటే చాలా ఎక్కువ ఎక్స్పెన్స్ కదా. సో హ్యూజ్ ఎక్స్పెన్స్ అవుతుంది. కేవలం నార్మల్ పొజిషన్ వ్యక్తికి అంత అవసరమా అని. ఎందుకంటే ప్రెసిడెంట్ది మనం ఏమని చూస్తామమ్మా, ఈజ్ ది నామినల్ హెడ్ ఆఫ్ ది స్టేట్ అని చూస్తాం. ప్రెసిడెంట్ నామినల్ హెడ్ ఆఫ్ ది స్టేట్. ద రియల్ హెడ్ ఎవరమ్మా, ప్రైమ్ మినిస్టర్. సో అందుకే ప్రెసిడెంట్ని డి జ్యూర్ పవర్ అని అంటాము. అంటే నామినల్ హెడ్. మరొక పవర్ ఉంటుంది, ఏంటది, డి ఫ్యాక్టో, ద రియల్ పవర్. ద రియల్ పవర్ ఎవరికమ్మ ఉంటుంది, ప్రైమ్ మినిస్టర్ గారికి ఉంటుంది. డి ఫ్యాక్టో అని అంటాము. క్లియర్. సో అయితే ప్రెసిడెంట్ పొజిషన్ అనేది ఇండియాలో చాలా పెద్దది. ఎవరు ప్రెసిడెంట్ కింద అవ్వచ్చు? ప్రెసిడెంట్ కింద అవ్వాలంటే వన్ షుడ్ బి ది సిటిజన్ ఆఫ్ ఇండియా. ఖచ్చితంగా ఆ వ్యక్తి సిటిజన్ ఆఫ్ ఇండియా అవ్వాలి. అండ్ ఆ తర్వాత ఆ వ్యక్తికి 35 years ప్లస్ ఉండాలి. 35 years ప్లస్ ఉండాలి అన్నమాట. క్లియర్. అతను ఎలక్షన్లో గెలవాలి అంటే అతని క్వాలిఫికేషన్స్ అనేవి లోక్సభ మెంబర్కి ఎటువంటి క్వాలిఫికేషన్స్ ఉండాలో ఆ క్వాలిఫికేషన్స్ ఉండాలి అని మనం చూస్తాము. ఓకేనా? ఎస్. అయితే ఇప్పుడు ప్రెసిడెంట్ కింద అట్లీస్ట్ నామినేషన్ చేయడానికైనా కొన్ని రూల్స్ అవి ఉంటాయి. చూడండమ్మా, ప్రెసిడెంట్ కింద నామినేట్ చేయడానికి అట్లీస్ట్ మనకి 5 ఎలక్టర్స్ కావాలి. క్లియర్. 5 ఎలక్టర్స్ అంటే ఇక్కడ ఆ ఎలక్టరల్ కాలేజ్లో ఉన్న 50 మంది కనీసం ప్రపోజర్స్గా ఉండాలి. అంటే ప్రెసిడెంట్ నేమ్ కింద మేము పోటీ చేస్తున్నాము, మా తరపున ఇతను నిల్చుంటున్నారు అని ప్రపోజర్స్ని పెడతారు. అండ్ ఆ తర్వాత 50 ఎలక్టర్స్ సెకండర్స్ కింద ఉంటారు. క్లియర్. 50 members ప్రపోజర్స్ కింద ఉంటారు అండ్ 50 members సెకండర్స్ కింద ఉంటారు. వాళ్ళు మాత్రమే జనరల్గా నామినేషన్ వేయగలరు అన్నమాట. ఫైన్. అండ్ ఎస్, జనరల్గా వీ ఎంకరేజ్ ప్రెసిడెంట్ ఏంటి 15,000 rupees సెక్యూరిటీ డిపాజిట్ చేయమంటాం అన్నమాట. 15,000 rupees ఇది ప్రావిజన్ ఉంచడం జరిగింది. 15,000 rupees సెక్యూరిటీ డిపాజిట్ విత్ ఆర్బీఐ. క్లియర్. ఆర్బీఐ దగ్గర ఇది ఉంచమంటాం. ఒకవేళ డిపాజిట్స్ కూడా రాకపోతే ఈ అమౌంట్ అనేది క్యాన్సిల్ అవుతుంది అన్నమాట. క్లియర్. సో ఈ విధంగా మనం ప్రెసిడెంట్ది చూస్తాము. ప్రెసిడెంట్ గెలిచిన తర్వాత అతనికి ఎవరు ఓత్ వేయిస్తారు అంటే దట్ ఈజ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. క్లియర్. ఇండియాలో ఉన్న చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా పొజిషన్లో ఎవరైతే ఉంటారో ఒకవేళ అతను ఆబ్సెంట్ అయితే సీనియర్ మోస్ట్ జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్. ఓకే, సీనియర్ మోస్ట్ జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అతను ప్రెసిడెంట్ చేత ప్రమాణం చేయిస్తారు అన్నమాట. క్లియర్. ఎస్. ఈ విధంగా ప్రెసిడెంట్ది ఎలక్షన్ అయిన తర్వాత ఓట్ ప్రాసెస్ అనేది ఉంటుంది. అయితే అతని రిమూవల్ ప్రాసెస్ గురించి చూడండి అమ్మా. అతని రిమూవల్ ప్రాసెస్ని మనం ఇంపీచ్మెంట్ అని అంటాము. ఏమంటాం? ఇంపీచ్మెంట్. క్లియర్. సో ఇంపీచ్మెంట్ ప్రాసెస్ అన్న రిమూవల్ ప్రాసెస్ ఆఫ్ ప్రెసిడెంట్ అన్న ఒకటే. క్లియర్. ఎస్. అయితే ఇక్కడ ఈ ఇంపీచ్మెంట్ అనేది చెయ్యాలి అంటే ఎవరినైనా తీయాలి అంటే కొంత క్రైటీరియా అనేది ఉండాలి కదమ్మా. ఎందుకు తీస్తున్నారు రీజన్ ఉండాలి కదా. ఎస్. ఆ రీజన్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్పిందంటే వైలేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. క్లియర్. కాన్స్టిట్యూషన్ని వైలేట్ చేస్తే ప్రెసిడెంట్ రిమూవల్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. సో ప్రెసిడెంట్ రిమూవల్ ప్రాసెస్ అనేది లోక్సభలో అయినా రాజ్యసభలో అయినా ఎక్కడైనా కూడా పెట్టచ్చు అన్నమాట. క్లియర్. సో అయితే వైలేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి సార్? నో, ఈవెన్ కాన్స్టిట్యూషన్ కూడా దీన్ని డిఫైన్ చేయలేదు. కాన్స్టిట్యూషన్ కూడా దీన్ని డిఫైన్ చేయలేదన్నమాట. ఆ డెఫినేషన్ అనేది మనం ఎక్కడ కూడా చూడం. వైలేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అని చూస్తామన్నమాట. ఫైన్. సో ఇంపీచ్మెంట్ ప్రాసెస్ని మనం
లోక్సభలో అయినా రాజ్యసభలో అయినా పెట్టచ్చు. క్లియర్? ఎస్. అయితే ఆ ఇంపీచ్మెంట్ ఛార్జెస్ అనేవి అట్లీస్ట్ 1/4 మెంబర్స్ ఆఫ్ హౌస్ 1/4 మెంబర్స్ ఆఫ్ హౌస్ చేత మూవ్ అయిన ఒక రిజల్యూషన్ని పాస్ చేయాలి. క్లియర్? ఒక రిజల్యూషన్ని పాస్ చేయాలి. ఆ రిజల్యూషన్ని స్పీకర్ హౌస్లో పెట్టడం జరుగుతుంది అన్నమాట. క్లియర్? అండ్ ఆ తర్వాత ప్రెసిడెంట్కి నోటీస్ కూడా ఇస్తాము. అది ఎప్పుడైతే హౌస్లో పెడతారో అప్పుడు 2/3 టోటల్ నెంబర్ ఆఫ్ హౌస్ ప్రజెంట్ అండ్ ఓటింగ్ కాదమ్మా, ఇన్ జనరల్గా 2/3 ఓవరాల్ నెంబర్ అనేది రావాలి అన్నమాట. అప్పుడు వచ్చి పాస్ అయితేనే ఆ హౌస్లో పాస్ అయినట్టు మీనింగ్, ఆ రిజల్యూషన్ అనేది పాస్ అయినట్టు మీనింగ్ అన్నమాట. ఇప్పుడు చూడండి, లోక్సభలో 545 మెంబర్స్ ఉన్నారు అనుకోండి. ప్రెజెంట్ అండ్ ఓటింగ్ అంటే ఏమంటాము? ఒకవేళ ఆ రోజు 450 రావచ్చు, ఈ 450లో 2/3 నెంబర్ అవ్వచ్చు, అవునా? బట్ అలా కాదు, ఎంతమంది వచ్చినా సరే టోటల్ నెంబర్లో 2/3 అంటే ఫర్ ఎగ్జాంపుల్ 545 ఇంటూ 2/3 అనేది మనం చూసామనుకోండి, రఫ్ క్యాలిక్యులేషన్స్ చేస్తే 362 ప్లస్ రావాలి అని చూస్తాం. అంటే ఇక్కడ 450 వచ్చినా, ఆ రోజు 400 వచ్చినా, ఎంతమంది వచ్చినా కూడా అవుట్ ఆఫ్ ఎంతమంది వచ్చినా కూడా 362 రావాలి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రెజెంట్ అండ్ ఓటింగ్లో 365 వచ్చారనుకోండి, 365లో 23, సో అప్పుడు పాస్ అయిపోతుంది. నో, అలా కాదు. ఈవెన్ 365 వచ్చినా 362 మెంబర్స్ అనేవాళ్ళు రిమూవ్ చేయమని చెప్పాలి అన్నమాట. సో ఈ 362 ఫిగర్ అనేది ఖచ్చితంగా దాటాలి. సార్ ఒకవేళ 300 మెంబర్సే వస్తే అప్పుడైతే అసలు అది కనీసం పాస్ కూడా అవ్వదు. సో అందుకని 2/3 ఆఫ్ టోటల్ మెంబర్స్ ఆఫ్ హౌస్ అనేది చూస్తాము అన్నమాట. క్లియర్? ఎస్. ఎప్పుడైనా ప్రెసిడెంట్ పొజిషన్ అనేది వేకెంట్ అయితే అప్పుడు వైస్ ప్రెసిడెంట్ అన్న వ్యక్తి ప్రెసిడెంట్ కింద యాక్ట్ చేస్తాడు. క్లియర్? వైస్ ప్రెసిడెంట్ వ్యక్తి ప్రెసిడెంట్ కింద యాక్ట్ చేస్తాడు. మళ్ళీ ఎలక్షన్ అయి ప్రెసిడెంట్ వచ్చినా ఆర్ హెల్త్ ఇష్యూస్ వల్ల ప్రెసిడెంట్ బ్రేక్ తీసుకున్నా మళ్ళీ వైస్ ప్రెసిడెంట్ పొజిషన్లోకి వైస్ ప్రెసిడెంట్ వెళ్ళిపోతారు అన్నమాట. అయితే ఇండియన్ ప్రెసిడెంట్కి అమెరికన్ ప్రెసిడెంట్కి డిఫరెన్స్ ఏంటి అంటే, అమెరికన్ ప్రెసిడెంట్ అనేవాడు కేవలం తన లైఫ్ టైంలో 2 టైమ్స్ మాత్రమే ప్రెసిడెంట్షిప్ హోల్డ్ చేయగలడు. బట్ ఇండియాలో మాత్రం ప్రెసిడెంట్ ఎన్నిసార్లైనా కూడా ప్రెసిడెంట్షిప్ని తీసుకోవచ్చు అనమాట. ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ హీ కెన్ ఎలెక్ట్ యాజ్ ప్రెసిడెంట్ అని మనం చూస్తామన్నమాట. సో ఇంతవరకు మనకి సరిపోతుందమ్మా. సో చూసారు కదా, టోటల్గా ఆర్టికల్ అంతా ఈరోజు ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ జరుగుతుంది కాబట్టి మొత్తం చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఆర్టికల్లో చూస్తే ఆర్టికల్లో మనకు చెప్తున్నారు ఒక ఎంపీ ఓటు వాల్యూ, ఎమ్మెల్యే ఓటు వాల్యూ అంతా డిఫరెన్స్ వస్తుంది అని చెప్తున్నారు. ఓవరాల్గా ఓటు వాల్యూ నెంబర్ ఎంత ఉంది, ఏ స్టేట్లో ఎంత ఉన్నాయి, కొన్ని స్టేట్ ఎగ్జాంపుల్స్ కూడా ఇవ్వడం జరిగిందమ్మా. అదే మీరు ఇక్కడ ఓట్ వాల్యూ ఆఫ్ ఎంపీ అని ఇక్కడ చూసాం కదా, ఆర్టికల్లో ఎంత ఇస్తున్నారు, ఓట్ వాల్యూ ఆఫ్ ఎంపీ అనేది 700 ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. సార్ మరి ఎమ్మెల్యేది ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క ఎమ్మెల్యే ఓటు వాల్యూ చేంజ్ అవుతుంది కాబట్టి ఇవ్వలేదు. బట్ టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్ వాల్యూస్ ఎంత వస్తున్నాయి, 10,86,431 అని చూస్తాము. 10,86,431. సో దీంట్లో ఎలక్టోరల్ కోటా అంటే మనం చూస్తాం కదా, by2 + 1. ఓకే, ఇందులో హాఫ్ చేస్తాం, +1 చేస్తాం, అది ఎంతమందికి వస్తాయో అంత చూస్తాం. సో ఇక్కడ ఆర్టికల్లో ఏం చెప్తున్నారు, ఎన్డీఏ క్యాండిడేట్ అయిన ముర్ము గారికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి, ఆమెకి 6.67 lakh ఓట్స్ దాకా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్తున్నారనమాట. ఓకే, సో ఈ విధంగా ఓవరాల్గా మనం చూస్తాము ముర్ము గారు గెలిచే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. రేపు మళ్ళీ న్యూస్ పేపర్లో మనకి ఫస్ట్ ఆర్టికల్ అదే వస్తుంది. ఓకేనా? ఎస్. ఇప్పుడు మన నెక్స్ట్ ఆర్టికల్లోకి వెళ్తున్నాం. చూడండమ్మా, మనం యూపీఎస్సీ ఇన్ఫినిటీ వర్కింగ్ ప్రొఫెషనల్స్కి ఎక్స్క్లూజివ్ లైవ్ క్లాసెస్ అనేవి స్టార్ట్ చేస్తున్నాము. ఎప్పుడు? వీకెండ్స్లో. ఓకేనా? ఎక్స్క్లూజివ్ లైవ్ క్లాసెస్ ఓవర్ వీకెండ్ స్టార్ట్ చేస్తున్నాం.
కొత్త బ్యాచ్ అనేది మనం 1 ఆగస్ట్ నుంచి లాంచ్ చేస్తున్నామమ్మా. కొత్త బ్యాచెస్ అనేవి 1 ఆగస్ట్ నుంచి లాంచ్ చేస్తున్నాం. మనకి ఇక్కడ పూర్తిగా మెంటార్షిప్ అండ్ గైడెన్స్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ కేవలం 60,000కే మనం లాంచ్ చేస్తున్నామమ్మా. 5,000 పర్ మంత్ ఈఎంఐతో మనం స్టార్ట్ చేస్తున్నాం. సో మీరు హ్యాపీగా ఈజీగా ఫీజు అనేది కట్టచ్చమ్మా. మీరు మండే టు ఫ్రైడే బిజీ ఉంటారు కాబట్టి సాటర్డే సండే మీకు క్లాసెస్ ఉంటాయి. అండ్ జనరల్గా మెంటర్షిప్ అండ్ గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ 1 ఆగస్ట్ తర్వాత ఫీజు అనేది 70,000 రూపీస్ దాకా పెరిగే ఛాన్స్ ఉందమ్మా. మనకి కోర్స్ అనేది లైఫ్ టైం వ్యాలిడిటీ కాబట్టి మీరు హ్యాపీగా వెంటనే జాయిన్ అవ్వచ్చు. అండ్ ఇక్కడ నెంబర్ చూడండి 7893899553. ఓకే, ఎస్. అండ్ అదే కాదు, మనకి యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఫర్ కాలేజ్ స్టూడెంట్స్ చూస్తే ఇక్కడ చూడమ్మా, 1 ఆగస్ట్ నుంచి కాలేజ్ స్టూడెంట్స్ గురించి కూడా మనం ఎక్స్క్లూజివ్గా డెడికేటెడ్గా క్లాస్ స్టార్ట్ చేస్తున్నాం. అయితే ఫీచర్స్ చూడమ్మా, ఇక్కడ మనం ఫస్ట్ ఇయర్లో ఎసెన్షియల్ స్కిల్స్ అనేవి నేర్పించడం జరుగుతుంది. లైక్ ఆర్ట్ ఆఫ్ మేకింగ్ నోట్స్ కానీ, ఆర్ట్ ఆఫ్ రీడింగ్ న్యూస్ పేపర్ కానీ, ఆర్ట్ ఆఫ్ రివిజన్ కానీ చెప్పడం జరుగుతుంది. అండ్ బేసిక్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా 6th to 12th కవర్ చేయడం జరుగుతుంది. టెస్ట్స్ అనేవి మీరు రెగ్యులర్గా రాస్తారు. అండ్ కరెంట్ అఫైర్స్ అనేవి డిస్కషన్ చేయడం జరుగుతుంది. అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ కానీ, కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, ఇంటర్వ్యూ స్కిల్స్ కానీ టోటల్గా ఉండడం జరుగుతుంది అన్నమాట. అండ్ సెకండ్ ఇయర్ ఆప్షనల్ ప్లస్ సీసాట్ అనేది కవర్ అవుతుంది. క్లియర్? సెకండ్ ఇయర్ మీరు ఆప్షనల్ ప్లస్ సీసాట్ చూస్తారు. అండ్ థర్డ్ ఇయర్ రెగ్యులర్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ క్లాసెస్కి అప్గ్రేడ్ అవుతారు. ఫైన్. సో రెగ్యులర్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ క్లాసెస్కి మీరు అప్గ్రేడ్ అవుతారు కాబట్టి మీకు టోటల్గా సరిపోతుందమ్మా. ఒక్కసారి చూడండి, ఇది ఇనాగరల్ ఫీజు కాబట్టి మంత్లీ 3,000 చొప్పున మనం లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఫీజు ఒక్కసారి ఇక్కడ చూస్తే 4,000 దాకా ఇరిగే ఛాన్స్ ఉంది అన్నమాట. 1 ఆగస్ట్ నుంచి మనం మంత్లీ 4,000 రూపీస్ అనేది పెట్టబోతున్నాము. సో 3,000 అనేది బెటర్ అమౌంట్ కాబట్టి ఇమ్మీడియట్గా జాయిన్ అవ్వండమ్మా. అండర్ ది గైడెన్స్ ఆఫ్ సురేష్ సార్ మనం ఇది లాంచ్ చేస్తున్నాం. ఓకేనా? మనకి ఇది లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుందమ్మా. సో ఇక్కడ నెంబర్ చూడండి 7893899553. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి సబ్స్క్రిప్షన్ వెంటనే తీసుకోండమ్మా.